ఇక హెచ్సియు సంబంధించి 400 ఎకరాలు ప్రభుత్వం వేలానికి కేటాయించిందని చెప్తూ వేలం వేస్తుందని చెప్తూ గత కొంతకాలంగానైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందినటువంటి కొంతమంది విద్యార్థి సంఘాలు కావచ్చు, కొన్ని అనుబంధ సంఘాలు కూడానైతే పోరాటం చేస్తూ వస్తున్నాయి. దానికి ఈరోజైతే ఈ యొక్క ఏదైతే కేటాయించినటువంటి కంచగచ్చిబౌలికి సంబంధించినటువంటి 400 ఎకరాల్లో విద్యార్థులు జేసీబీలతోటి ఒక ల్యాండ్ని క్లీన్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో అక్కడైతే ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. ఇక దానికి సంబంధించి హెచ్సియుకు సంబంధించిన విద్యార్థులు అయితే అక్కడ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి అక్కడ పెద్ద మొత్తంలో పోలీసులను కూడా మోహరించారు. ఇక ఈ యొక్క 400 ఎకరాలకు సంబంధించి టీజీఐఐసి కూడా స్పందించింది. ఇది 2003లోనైతే 2003 సంవత్సరంలో ఒక కంపెనీకి 400 ఎకరాలను అయితే కేటాయించింది. ఇక ఈ కేటాయించినటువంటి నేపథ్యంలో ఆ కంపెనీ ఆ యొక్క భూమిని సద్వినియోగం చేసుకోవడంతో 2006లో ఈ యొక్క కేటాయింపును కూడా రద్దు చేశామని, ఇప్పుడు దీనికి సంబంధించి మేము కోర్టులో 21 సంవత్సరాల పాటు న్యాయపరంగా పోరాడి ఈ భూమిని మేము తీసుకొని ఇప్పుడు వేలం పాట వేసుకోవడానికి మేము చేస్తున్నామని, ఇందులో హెచ్సియుకి సంబంధించి ఒక్క అంగుళం భూమి కూడా అలాగే ఎటువంటి చెరువులు కూడా లేవంటూ కూడా అయితే స్పష్టించింది. ఈ నేపథ్యంలో ఈ చర్చ మీద మనతో మాట్లాడడానికైతే కాంగ్రెస్ నేత నిరంజన్ యాదవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. అలాగే విద్యార్థి నాయకులు రామకృష్ణ గారు కూడా మనతో ఈ చర్చలో పాల్గొంటున్నారు. నమస్కారం అండి. అలాగే విద్యార్థి నాయకురాలు వర్ష గారు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆమె కూడా మనతో ఈ చర్చలో పాల్గొంటున్నారు. వెల్కమ్ అండి. అలాగే డిఎస్యు మాజీ వైస్ ప్రెసిడెంట్ శ్రీచరణ్ గారు కూడా మనతో అయితే ఈ యొక్క చర్చలో పాల్గొంటున్నారు. నమస్తే అండి. ఇక ముఖ్యంగా ఈ యొక్క హెచ్సియు పైన అయితే ఈ రగడ జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున ఈ భూమిని వేలం వేయాలంటూ కూడా వాళ్ళు భావిస్తున్న నేపథ్యంలో ఈ చర్చనైతే ముఖ్యంగా కాంగ్రెస్ నేత నిరంజన్ యాదవ్ గారి నుంచి అయితే ప్రారంభిస్తున్నాను. నిరంజన్ యాదవ్ గారు, మీ పార్టీ అయితే ఈ యొక్క 400 ఎకరాలను వేలం వేసి తద్వారా వచ్చేటువంటి ఏదైతే అమౌంట్ తోటి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలన్నట్టుగానైతే భావిస్తుంది. కాంగ్రెస్ నేతగా మీరు అయితే ఇదే నేపథ్యంలో ఈ వేలం వేసే ప్రక్రియ నేపథ్యంలోనే హెచ్సియుకి సంబంధించిన ఈ వివాదం కూడా స్టూడెంట్స్ కూడా దీనిపైన ఆందోళన చేస్తున్నారు. ఈ హెచ్సియుకి సంబంధించి కొంతమంది పిహెచ్డి స్కాలర్స్ ఎవరైతే ఎర్రం నవీన్ కుమార్ అండ్ రోహిత్ కుమార్ పైన కూడా అయితే పోలీసులు అయితే కేసులు పెట్టినట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఈ చర్చను ప్రారంభించే ముందు దీనిపైన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఒకసారి ఆ వీడియో చూద్దాం. ప్లీజ్ ప్లే ద వీడియో ప్లీజ్. తీసుకొచ్చి విద్యా కమిషన్ వేసారు, మరి ఎడవేరు మీ నోర్లు ఎవడమైనాయి? మిమ్మల్ని విద్యా కమిషన్ చైర్మన్లుగా మెంబర్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేసింది కదా. మీరు గతంలో ఉద్యమాలు చేశారు కదా, మీరు నక్సల్ సిద్ధాంతం కదా, మావోయిస్టు భావాజాలం కదా, మీరు ప్రజా సమస్యల్లో కొట్లాడతారు కదా, పేదల కోసం కొట్లాడతారు కదా, కొట్లాడిన వాళ్ళు అని చెప్పుకుంటారు కదా. మరి ఇలా ఎస్యూ భూములు అమ్మితే ఈ విద్యా కమిషన్ చైర్మన్లు మెంబర్లు మీ నోరు ఏడవైనాయి. మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేరు? మీరు ప్రశ్నిస్తలేరు అంటే ఎస్యూ భూములను మీరు సమర్థిస్తున్నట్టే, కమ్యూనిస్టు భావాజాలను మీరందరూ కూడా సమర్థిస్తున్నట్టే. ఇలా విద్యా కమిషన్ వేసారు, అర్బన్ నక్సల్ తీసుకొచ్చి విద్యా కమిషన్ వేసారు, మరి ఎడవేరు మీ నోర్లు ఎవడమైనాయి? మిమ్మల్ని విద్యా కమిషన్ చైర్మన్లుగా మెంబర్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేసింది కదా. మీరు గతంలో ఉద్యమాలు చేశారు కదా, మీరు నక్సల్ సిద్ధాంతం కదా, మావోయిస్టు భావాజాలం కదా, మీరు ప్రజా సమస్యల్లో కొట్లాడతారు కదా, పేదల కోసం కొట్లాడతారు కదా, కొట్లాడిన వాళ్ళు అని చెప్పుకుంటారు కదా. మరి ఇలా ఎస్యూ భూములు అమ్మితే ఈ విద్యా కమిషన్ చైర్మన్లు మెంబర్లు మీ నోరు ఏడవైనాయి. మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేరు? మీరు ప్రశ్నిస్తలేరు అంటే ఎస్సీ భూములను మీరు సమర్థిస్తున్నట్టే, కమ్యూనిస్టు భావాజాలను మీరందరూ కూడా సమర్థిస్తున్నట్టే. ఇలా విద్యా కమిషన్ వేసారు, అర్బన్ నక్సల్ తీసుకొచ్చి విద్యా కమిషన్ వేసారు, మరి ఎడవేరు. ఇక బండి సంజయ్ గారు అయితే హెచ్సియు పైన అయితే కొంతసేపటి క్రితం అయితే స్పందించారు. ఇక ఈ నేపథ్యంలో నిరంజన్ గారు కాంగ్రెస్ నేతగా అలాగే విద్యార్థి నాయకులుగా మీరు ఈ యొక్క జరుగుతున్నటువంటి ఈ యొక్క రచ్చ పైన కావచ్చు, హెచ్సియు విద్యార్థులు చేస్తున్న ప్రొటెస్ట్ పైన కావచ్చు, మీరు ఏ విధంగా స్పందిస్తారు? నిరంజన్ యాదవ్ గారు, నిరంజన్ యాదవ్ గారు మీ ఫోన్ అన్మ్యూట్ చేసుకోండి. వినపడుతుందా అండి? ఓకే, రైట్, కంటిన్యూ. నమస్తే. డిబేట్ లో ఉండే ప్రతి ఒక్కరికి, అదే విధంగా ఈ ఛానల్ కు యొక్క ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ఇష్యూ అనేది సెంటిమెంటల్ రైట్ చేస్తున్నారు. యాక్చువల్ గా ఇది అనేది స్టూడెంట్
చదువుకోవడానికి వచ్చి వాళ్ళ యొక్క చదువు విధానాలను, వాళ్ళ యొక్క భవిష్యత్తు విధానాలను చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. కానీ వాళ్ళ యొక్క సరౌండింగ్ లో జరుగుతున్న విధానాలు కూడా అనివార్యం. ఇది కోర్టు అనేది కూడా ఈ టైంలో సెంటిమెంట్ చేయడం అనేది కూడా, ఒక హైకోర్టు ఇవ్వడం అనేది కూడా ఒక పద్ధతి లేకుండా ఇవ్వడం అనేది అన్యాయంగా ఉంది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం పక్కన పెడితే, గవర్నమెంట్ ప్రస్తుత జరుగుతున్న విధానాలలో వాళ్ళు కూడా అందిస్తున్నారు. అదే విధంగా బట్టి విక్రమార్క గారు కావచ్చు, అదే విధంగా హెచ్సిలో చదివిన శ్రీధర్ బాబు గారు కావచ్చు, ఎందరో మహానుభావులు, పెద్ద పెద్ద నేతలు, ఉస్మానియా యూనివర్సిటీ ఎలా ఉందో హెచ్సియు అనేది కూడా సెంట్రల్ యూనివర్సిటీ, అది కేంద్రంలో అనుబంధ సంస్థ కాబట్టి ఇది కేంద్రం కూడా స్పందించాలి, అదేవిధంగా ప్రభుత్వం కూడా స్పందించాలి. నిన్న ఉగాది కారణంగా ఏ యొక్క గవర్నమెంట్ పర్సన్స్ కానీ, అదేవిధంగా నిన్న పండగ సందర్భంగా ఇలా చేయడం అనేది కొద్దిగా బాధాకరమే ఉంది. ఎందుకంటే నేను ఒక ఉస్మానియా విద్యార్థిగా నేను కూడా స్పందించగలగాలి కూడా. ఎందుకంటే ఇది ఏ ఒక్క విద్యార్థికి కాదు, రేపు భవిష్యత్తు తరాలకు ఇలా అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీది ఒకటే కాదు, బీజేపీ పార్టీది, వాటి అనుబంధ సంస్థలది కూడా ఉంది. అదే విధంగా ముఖ్యంగా ఇది బాధాకరమే. పండగ సందర్భంగా ఇలా చేయడం అనేది ఆ యొక్క కంపెనీ వాళ్ళు చేయడం అనేది దౌర్భాగ్యం. కోర్టులో ఈ టైంకి పిల్లల్ని ఉద్రిక్తం చేయడం అనేది కూడా కొద్దిగా బాధాకరమే. కానీ గవర్నమెంట్ స్పందిస్తుంది, త్వరలో దీనికి న్యాయం చేయబోతుంది అనేది కూడా ప్రతి ఒక్క విద్యార్థికి నేను విన్నపిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు చుట్టుముట్టు అంత కబ్జల్లాగా చుట్టుముట్టు అవుతున్న తరుణంలో ఆ సరౌండింగ్ సరౌండింగ్ లో కొన్ని కోట్లు పలుకుతున్న సందర్భంలో గవర్నమెంట్ వారికి అనుగుణంగా చేయడం అనేది ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రభుత్వాన్ని మనం ఒక్కరమే కాదు, ఈ తెలంగాణలో దాదాపు 4.5 కోట్ల ప్రజలకు మనం న్యాయం చేయాలి. ఒక్కరికో ఇద్దరికో చేసే కొందరు వ్యక్తులకు అనేది చేయడం అనేది ఎట్లాంటి ఇది దౌర్భాగ్య స్థితి. కానీ ప్రభుత్వం స్పందించబోతుంది, దీనికి తగిన న్యాయం చేయబోతుంది అనేది సవినంగా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే ఆల్రెడీ నిన్న కానీ ఈ రోజు కానీ గవర్నమెంట్ ఒక క్లారిటీతోనే ఉంది. ఎవరో కొందరు వ్యక్తులు, కొన్ని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అదేవిధంగా ఏబీపీ అనుబంధం కావచ్చు, అదేవిధంగా బీజేపీ అనుబంధ సంస్థలు కావచ్చు, వ్యక్తులను అదేవిధంగా విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా చేయడం అనేది, అదేవిధంగా విద్యార్థులు ఆడ జరుగుతున్న చిన్న దానికి కూడా విద్యార్థులను రెచ్చగొట్టడం బండి సంజయ్ గారు కూడా చేయడం అనేది కొద్దిగా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఆయన కూడా ఒక ఉద్యమంలో కానీ అదే విధంగా తన పార్టీ కోసం పనిచేయడంలో ఉండొచ్చు, కానీ తన పార్టీ కోసం కాదు. ఈ రోజు ఈ విధానాన్ని సెంట్రల్లో ఉంది, హెచ్సియు అనేది ఎవరి చేతిలో ఉంది, సెంట్రల్లో ఉంది. కానీ తెలంగాణలో ఒక్కటే కాదు, ఇది కొందరు వ్యక్తుల కోసము ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించదు. కాకపోతే కొందగా దీనికోసము విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో ఎమోషనల్ అవ్వద్దు, దీన్ని న్యాయపరంగా అదే విధంగా న్యాయంగా పోవాలి. అదేవిధంగా సీఎం గారికి కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ, మంత్రులకు కానీ మీరు విన్నవించుకొని మీ లెటర్ విద్యార్థుల నుండి యూనియన్లు ఉన్నా కానీ, సంఘాలు ఉన్నా కానీ, ప్రతి ఒక్క సంఘం మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ విన్నవించి మీ యొక్క పరిస్థితిని విన్నవించాలని కోరుతున్నా. అదేవిధంగా ఇది దుర్భాగ్యం, ఇది అన్యాయమే కాదంటలేను. ఎందుకంటే ఆల్రెడీ కోర్టులో అది ఇచ్చినాక ఎవరైనా సరే, ప్రైవేటు వ్యక్తులైనా సరే, మన స్వలాభం కోసం మన ఇంట్లో మన వ్యక్తిని ఎట్లా సేవ్ చేసుకోవాలనో అక్కడ కూడా అదే పరిస్థితి జరుగుతున్నదని కళ్ళ ముందు కట్టి పడుతుంది. అదేవిధంగా నిన్న కానీ ఈ రోజు కానీ పండగ ఉండడం కొద్దిగా దీనికి నిరంజన్ గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. రామకృష్ణ గారు, ఏదైతే ఈ యొక్క హెచ్సియుకి సంబంధించి విద్యార్థులు ఇవాళ ప్రొటెస్ట్ చేస్తున్నారో దానికి సంబంధించి టీజీఐఐసి కూడా అయితే స్పందించింది. దాంట్లో ఒక అంగుళం భూమి కూడా హెచ్సియుకి సంబంధించి లేదు. మేము 21 ఏళ్ల పోరాటం ద్వారా కోర్టులో మేము కొట్లాడుతున్నాం, అది అయితే ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించింది. అలాగే హెచ్సియు రిజిస్ట్రార్కి మేము హెచ్సియుకి సంబంధించిన అధికారుల ఆధ్వర్యంలోనే మేము హద్దులు కూడా గుర్తించామంటూ వాళ్ళు చెప్తున్నారు. దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? అలాగే ఈ నేపథ్యంలో కొంతమంది విద్యార్థులపైన కూడా కేసులు అయితే అయినట్టుగా తెలుస్తుంది, దీని మీద కూడా మీరు ఏ విధంగా స్పందిస్తారు?
ముందు అందరికీ నమస్తే అండి. డిబేట్ లో పాల్గొన్నటువంటి మిత్రులు, నమస్తే. టీవీ యాజమాన్యానికి కూడా నమస్తే. చిన్న విషయం చెప్పదలుచుకున్నా. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన వ్యక్తి నిరంజన్ గారు ఏబీపీ మీరు దూషిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏబీపీ నుంచి వచ్చారని మీరు ముందుగా తెలుసుకోవాల్సింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నల్లమల్ల బిడ్డ. ఆయనకు అడవి యొక్క ప్రాధాన్యత, చెట్టు యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత గురించి పూర్తిగా ఆయనకు తెలుసు. అయినా కూడా దాన్ని పట్టించుకోకుండా జీవజాలాలు, జంతువులు చనిపోతున్నా కూడా, ఇప్పుడు నిన్న ఒక వీడియో చూశానండి నేను. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు నాకు ఒక వీడియో పంపింటూ, ఆ పక్షుల ఆర్త నాదాలు, రాత్రిపూట గూళ్ళల్లో ఉన్నటువంటి ఆ పక్షుల ఆర్త నాదాలు 50 జేసీబీలు వచ్చి కూలుస్తున్నప్పుడు దాన్ని వింటే మన గుండె తరుక్కుపోతుందండి. అవి కూడా మనుషుల్లాగా జీవులే కదా, వాటిని చంపే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారు? అవును, ప్రభుత్వానికి సంబంధించిన భూమి అని మీరు చెప్తున్నారు కదా. ప్రభుత్వానికి సంబంధించిన భూమి అయితే మీరు ఇట్లాగే చెట్లను కొట్టేసి ఇట్లే ఐటీ డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడు కూడా గచ్చిబౌలిలో చాలా అద్భుతంగా ఉన్నది ఐటీ. మంచి అమెజాన్ నుంచి మైక్రోసాఫ్ట్, విప్రో అన్ని కంపెనీలు కూడా అక్కడే ఉన్నాయి. కానీ దాంతో పాటు మన పర్యావరణ పరిరక్షణ కూడా ముఖ్యంగా అవసరము. వీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఎంత దుర్మార్గం అంటే, విద్యార్థులు ఆ స్వలాభం కోసం చేయడం లేదు, ముందు తరాల కోసం ఆలోచించి మాత్రమే ఉద్యమాలు చేస్తున్నారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా విద్యార్థి నాయకుడు ఉన్నారు, మీరు కూడా ఉద్యమాలు చేసిరు. వాళ్ళని అరే ఇంత విచ్చలవిడిగా అంటే పోలీసులు కూడా కొంచెం ఆలోచన చేయాలి. మీ బిడ్డలే వాళ్ళు, మీరు బిడ్డలే అనుకోవాలి. వాళ్ళని లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే విధానం పైన మీరు కొంచెం క్లారిటీ తెచ్చుకోండి. చిన్న అమ్మాయిలు 22, 23, 24, 25 ఏళ్ళ అమ్మాయిలు వాళ్ళు బెదిరుకుంటుంటే కూడా వాళ్ళని లాక్కెళ్ళి మరి పోలీసులు ఆ వ్యాన్ లో వేసుకోవడము, వాళ్ళు చేసిన తప్పేందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. 400 ఎకరాల భూమి, అది ఖచ్చితంగా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిందే. 1973లో 2300 ఎకరాలతో ప్రారంభమైన యూనివర్సిటీ ఇప్పుడు ఒక 1500 ఎకరాలు కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి. టీఎన్జిఓ, అక్కడ ఉన్నటువంటి టీఎన్జిఓ కాలనీకి కొంత అప్పచెప్పినటువంటి పరిస్థితి, వెనుక ఉన్నటువంటి గోపన్పల్లికి కొంత అప్పచెప్పినటువంటి పరిస్థితి. ఇలాగే అప్పచెప్పుకుంటూ పోతే ఆ సెంట్రల్ యూనివర్సిటీ భూమి మొత్తం నాశనం అయితే, తర్వాత అక్కడ ఉన్నటువంటి జీవజాలాలు, చెట్లు మొత్తం నాశనం అయితే హైదరాబాద్ ఏ విధంగా తయారవుతుంది? ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఇది హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ఒక క్వశ్చన్ వేస్తా ఉన్నా. అందులో లేకుందని చెప్పేసి ఆ రిపోర్ట్ లో ఉంది, అందులో ఆ మధ్యలో లేకుందని చెప్పేసి 400 ఎకరాల్లో చెప్తా ఉన్నారు. అయితే లేకులను పరిరక్షించేందుకు, అంటే చెరువులను పరిరక్షించేందుకు ఏర్పడినటువంటి హైడ్రా కమిషనర్ కళ్ళు మూసుకున్నారా? దీన్ని కూడా పరిరక్షించాలి కదా. ప్రభుత్వంకి ఒక న్యాయము, ఆ పేదలకు ఒక న్యాయమా? దీని గురించి కూడా ఒక్కసారి రంగనాథ్ గారు సమాధానం ఇవ్వాల్సి. అయితే రామకృష్ణ గారు, టీజీఐఎస్ అయితే చెప్తుంది ఇందులో ఎటువంటి లేక్స్ కానీ ఏమి కూడా లేవు అంటే అయితే స్పష్టం చేసినట్టుగా చెప్తుంది. అలాగే ఇది మేము 2003లోనైతే ఏదైతే ఐఎంజీ కంపెనీకి సంబంధించినటువంటి భూమిని మేము ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్నాము, 2006లో దానికి రద్దు చేసి కోట్లాడు తెచ్చుకున్నాము తప్పించి దీన్ని మేము ఇప్పుడేమి లాక్కోవట్లేదు కదా అంటూ వాళ్ళైతే చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? ఎందుకంటే లేక్స్ లేవంటూ వాళ్ళు స్పష్టం చేసేసారు. చిన్న విషయం చెప్తానండి. నేను అక్కడ ఉన్నటువంటి టీఎన్జిఓస్ కాలనీలో దాదాపు 3 సంవత్సరాలు ఉన్నా. నేను అక్కడ ఉన్నటువంటి టీఎన్జిఓ కాలనీ నుంచి ఇప్పుడు నేను సపరేట్ ఇక్కడికి వచ్చిన పిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అదే టీఎన్జిఓస్ కాలనీకి రోడ్ వేసే క్రమంలో ఆ పక్కనే టీఎన్జిఓస్ కాలనీ ఒకటి ఉంటుందండి. అది రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నప్పుడు టీఎన్జిఓలకు అంటే అధికారులకు ఇచ్చినటువంటి భూమి, అది కూడా సెంట్రల్ యూనివర్సిటీ భూమి. అక్కడి మధ్యలో ఒక రోడ్ వేసుకున్నారండి. మధ్యలో రోడ్ వేసుకున్నప్పుడు కూడా విద్యార్థి సంఘాలు ఇట్లనే ధర్నా చేస్తుంటే వాళ్ళని కూడా కొట్టేసి నైటే రోడ్ వేసింది. అక్కడ ఖచ్చితంగా లేకుందని నేను చెప్పగలుగుతా. కావాలంటే రేవంత్ రెడ్డి గారు అన్నారంటే ఎవరన్నారంటే నేను చూపిస్తా. అక్కడ ఎన్ని నెమళ్ళు ఉన్నాయి, ఎన్ని అడవి పందులు ఉన్నాయి, కొత్త రకాల పక్షుల జాతులు ఎన్ని ఉన్నాయి, కొత్త రకాల చెట్ల జాతులు ఎన్ని ఉన్నాయి, మొత్తం నేను మీకు కళ్ళారా చూపిస్తా. ఆ హెలిప్యాడ్, అక్కడ ఉన్నటువంటి హెలిప్యాడ్ సరౌండింగ్. ఎందుకంటే నేను అక్కడ దాదాపు 3 నుంచి 4 సంవత్సరాలు అదే కాలనీలో ఉన్నా, అక్కడనే నేను తిరిగిన కాబట్టి నాకు తెలుసు ఆ విషయం. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు లేదన్నంత మాత్రాన, ఇప్పుడు ఏదో సమాధానం చెప్పినంత మాత్రం లేకుండా అయితే పోదు కదండి. దాన్ని రాత్రి అయితే పూడ్చలేరు కదా. ప్రకృతి నుంచి ఏర్పడినటువంటిది కదండి అది. ఒక 50 జేసీబీలు తీసుకొచ్చి ఇప్పుడు కొంచెమన్నా పంపించాలి కదండి. ఆయన సీఎం అయినా కూడా పర్లేదు. ఇప్పుడు రాష్ట్రాన్ని నడిపే విధానము ఆయనకు తెలియట్లేదు అని చెప్పేసి ఇక్కడ స్పష్టం అవుతా ఉన్నది. అంటే ఇప్పుడు ఉన్న భూములను అమ్ముకుంటా పోతే, గతంలో కేసీఆర్ చెప్పిండు రైతు ఎంత బాధలు అనుభవించినా చివరికి సావనైనా చేస్తాడేమో కానీ భూమిని అమ్ముకోడు అని చెప్పేసి రైతు విషయంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇప్పుడు అదే ప్రభుత్వం దృష్టికి వస్తే మాత్రము ఎందుకు అమ్మాల్సి వస్తుంది? ఒకవేళ ఈ భూములు అమ్ముకుంటే మీకు ఇన్కమ్ సోర్స్ ఎక్కడ కాదా? ఈ జిహెచ్ఎంసీలో ఇంతకుముందు నిన్నటి వరకు ట్యాక్సుల వసూల్లో దాదాపు 2000 కోట్లు అది వచ్చింది.
అడ్డమైన హామీలన్నీ ఇచ్చి ఆ హామీలు నెరవేర్చలేక మీరు భూములు అమ్ముకుంటా పోతే భవిష్యత్తు తరాలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకున్నారు? ఈ విషయం అయితే ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి స్పష్టం రామకృష్ణ చేయాలి. గారు ఇప్పుడు మీరు అంటున్నారు రేవంత్ రెడ్డికి పాలన సరిగ్గా తెలియట్లేదు, మీరు హామీలు ఇచ్చి అమలు చేయలేక ఇప్పుడు భూములను అమ్ముతున్నారు అంటూ చెప్తున్నారు. మరి గతంలో కూడా ఎన్నో ప్రభుత్వాలు భూములను అయితే అమ్మాయి. అలాగే ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దాదాపు 6 లక్షలకు పైగా అప్పులు అయితే చేసి పెట్టిపోయారు. వాటికి ఇంట్రెస్ట్ లేక మేము దాదాపు 30% మేము కేటాయించాల్సి వస్తుంది. అలాగే వడ్డీలు కట్టుకోవాల్సి వస్తుంది. మరి ఇది మౌలిక అవకాశాలు, మౌలిక సదుపాయాలతో పాటు మేము కూడా ఐటీ పరంగా కూడా డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. దానికి కూడా మీకు కొన్ని భూములు కేటాయించాలి కదా. అలాగే వాటితో పాటు మాకు కూడా ప్రభుత్వానికి ఆదాయం రావాలి కదా. గతంలో కేటాయించినటువంటి భూములనే మేము ఇప్పుడు తీస్తున్నాం తప్పించి కొత్తగా భూమిని అయితే మేము తీయట్లేదు అంటూ కూడా ఇటు ప్రభుత్వం తరపున కూడా అయితే వాదనలు వినిపిస్తున్నాయి. అది మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు? మీరు పర్యావరణ పరిరక్షణ అలాగే చెరువులు ఉన్నాయంటున్నారు. మేము పర్యావరణానికి ఇబ్బంది కలగకుండానే ఈ యొక్క భూమిలో వేలం వేస్తున్నాం. అక్కడ ఎటువంటి ఎకో సిస్టమ్ని కూడా మేము డ్యామేజ్ చేయమంటూ ప్రభుత్వం తరపున చెప్తున్నారు. మరి మీరు దీనిపైన ఏ విధంగా స్పందిస్తారు? ఎందుకంటే మీరు సీఎం రేవంత్కి పాలన తెలియట్లేదు, అడ్డగోలు హామీలు ఇచ్చారు అంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా సమర్థిస్తారు? నేను సూటి ఒక ప్రశ్న ఇస్తానండి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కోకాపేటలో ఉన్నటువంటి భూములను అమ్మింది. ఒక 100 కోట్లకు ఒక ఎకరం చొప్పున అమ్మింది. ఓకే, అక్కడ ఉన్నటువంటి భూమి అక్కడ అంటే ఎక్కువ శాతం అడవులు లేదు అక్కడ ఉన్నటువంటి భూమిలో. అది ఇప్పుడు డెవలప్ అవుతున్న ఏరియా. ఓకే, ఇప్పుడు ఐటీ డెవలపింగ్ అనేది ఖచ్చితంగా కావాలండి. కానీ కంప్యూటర్ల దీనైతే బతకలేం కదా. రానున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఇప్పుడైతే హైదరాబాద్ లో పంట పొలాలు లేవు. ఇంకొక విషయం రేవంత్ రెడ్డి అన్నారు అంటున్నారు, అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవి నాశనం చేయకుండా ఎట్లా కడతారండి? ఇప్పుడు అమెజాన్ ఉంది, ఇప్పుడు అక్కడ విప్రో ఉంది, ఇప్పుడు అవన్నీ విప్రోలో ఏదంటే పార్కింగ్ దగ్గర ఎక్కడైనా చెట్లు అట్లే ఉంటున్నాయా? చెట్లు కొట్టేయండి, లేకపోతే లేకులు పూర్తి చేయండి, పూడ్చండి, ఎట్లా బిల్డింగ్ కడతారు? ఎట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది? ఎట్లా ఐటీ కంపెనీలు పెట్టడానికి ఉంటుంది? ఇవో చెప్పేటోళ్ళు ఇదే ఏమంటారు, వినేటోళ్ళు ఇదైతే చెప్పేటోళ్ళు ఇది సామెత ఉన్నట్టు మీరు ఇది ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటా పోతే నిజంగా అండి ఎవరికి కావాలండి ఉచిత పథకాలు? ఉచిత పథకాలతోనే మొత్తం నాశనం అయిపోతుందని చెప్పేసి సుప్రీంకోర్టు హెచ్చరిస్తుంటే ఇప్పుడు ఉచిత పథకాలు పెట్టి ఉన్న పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి సుప్రీంకోర్టు ఒక సూచన ఇచ్చింది. ఆయన బిల్డింగ్ కోసము దాదాపు 2500 చెట్లను కొట్టేస్తే ఒక్కొక్క చెట్టుకు ₹1,00,000 చొప్పున ఆయనకి జరిమానా విధించింది. ఒక్క చెట్టు ఒక మనిషితో సమానం, మీరు చనిపోతే మీరు ఒక వ్యక్తి చనిపోయినంత సమానం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. మీరు ఎట్లా తీసేస్తారండి వాటిని? కొంచెమన్నా ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే పాలన విధానం నిజంగానే ఆయనకు తెలియట్లేదు. అడ్డమైన హామీలు ఇస్తున్నారు. ఆ హామీల్లో సగం కూడా ఇప్పటి వరకు నెరవేర్చట్లేదు. దానికి పోయి ఇప్పుడు విద్యా వ్యవస్థను ఎలాగో మీరు బలోపేతం చేయలేకపోతున్నారు. మీరే విద్యాశాఖ మంత్రి, మీ దగ్గరనే ఉంది, దాన్ని ఎట్లాగో బలోపేతం చేయలేకపోతున్నారు. ఉన్నదాన్నన్నా ఇది చేయకుంటే మంచిది. ఇంకొకటి ఇంతకు ముందు ఆయన మాట్లాడుతూ సెంట్రల్ యూనివర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధం అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏం భూమి అమ్మని ఎప్పుడైనా ప్రకటన ఇచ్చిందా? లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్నారా ఈ భూమి మీద డబ్బులు? ఓకే, రైట్. రామకృష్ణ గారు మీ దగ్గర మళ్ళీ వస్తాను. శ్రీచరణ్ గారు, ఇప్పుడు ఈ హెచ్సియు రగడ పైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? నమస్కారం అండి. నన్ను ఈ టాక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. తోటి నాయకులు, విద్యార్థి నాయకులు ఇంతకు ముందు కూడా మాట్లాడారు. ఈ రగడ పైన నేను ఫస్ట్ ఇవన్నిటికీ మూల కారణం నేను మిమ్మల్ని కొంచెం 50 ఏళ్ళు ముందుకు తీసుకెళ్లాలనుకుంటాను. తెలంగాణ యూనివర్సిటీ తెలంగాణ అజిటేషన్ తర్వాత మన తెలంగాణకి అన్యాయం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో. సో తెలంగాణకు ఎట్లయినా ఏదైనా కేంద్రీయ ఇన్స్టిట్యూషన్ ఇవ్వాలన్నట్టు ఇందిరాగాంధీ గారు 73లో మనకి ఈ భూమి ఇవ్వడం జరిగింది. యూనివర్సిటీ కోసం కేటాయింపమని చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 2300 ఎకరాలు యూనివర్సిటీకి రాయడం జరిగింది. ఆ పత్రాలు మా దగ్గర ఉన్నాయండి. దాని తర్వాత జరిగిన పరిణామాలు ఇంతకు ముందుకున్న స్పీకర్స్ ఇద్దరు కూడా మాట్లాడినారు. సో దాంట్లో నేను చెప్పాలదలుచుకుంది ఏంటంటే లాస్ట్ 50 సంవత్సరాల్లో మనం చూసుకుంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎంతో మేధో సంపత్తి ఇచ్చిందండి మన దేశానికి, మన రాష్ట్రానికి. కేంద్ర విశ్వవిద్యాలయం కావడంతో మన రాష్ట్రమే కాకుండా అన్ని రాష్ట్రాల నుంచి వ్యక్తులు వస్తారు ఇక్కడ చదువుకోవడానికి. అన్ని రాష్ట్రాల్లో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, అన్ని రాష్ట్రాల్లో ఉన్న పోలీస్ సర్వీసెస్ కానీ, అన్ని రాష్ట్రాల్లో ఉన్న టీచరింగ్ ఫీల్డ్ లో కానీ ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్నారు. అంతేందుకండి మన తెలంగాణ ప్రభుత్వంలో 2 మంత్రి గారు దుద్దుల శ్రీధర్ బాబు గారు,
మన డిప్యూటీ సీఎం గారు మల్లుపట్టి విక్రమార్క కూడా మా స్టూడెంట్సే, పూర్వ విద్యార్థులే. ఇంకొక ఎమ్మెల్యే జుక్కల్ ఎమ్మెల్యే గారు కూడా లక్ష్మీకాంతరావు గారు కూడా మా స్టూడెంటే అండి. దాని తర్వాత ఇంతకుముందుకు ఇంతకుముందు స్పీకర్ కూడా మాట్లాడుతున్నప్పుడు కమిషన్ల చైర్మన్లు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అనేసి అంటున్నారు కాబట్టి అన్నారు కాబట్టి ఇంతకుముందు స్పీకర్ కూడా వేరే వాళ్ళు కూడా అన్నారు కాబట్టి దాంట్లో మన ప్రొఫెసర్ హరుగోపాల్ కానీ, ఇంతకు ముందుకున్న హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్లు కానీ, మెంబర్లు కానీ, చాలా మంది వేరే ఎన్విరాన్మెంటల్ కమిటీ దాంట్లో మా యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఉన్నారు. సో వీళ్ళంతా మేధో సంపత్తి ఇచ్చిందండి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. అట్లాంటి పరిస్థితుల్లో 400 ఎకరాలు అనేది చిన్న విషయం కాదండి. ఇంతకు ముందు అన్న మాట్లాడుతుంటూ నేను ఉస్మానియా యూనివర్సిటీ మేము కూడా అంటారు, రేపటి దినం 200 ఎకరాలు ఉస్మానియా యూనివర్సిటీ తీసుకుంటా అంటే మనం ఊరుకుంటామన్నా? క్లియర్ ఒక క్వశ్చన్ అన్న నాకు మన తోటి నాయకుడు, విద్యార్థి నాయకుడు గారికి. సో అంటే నేను ఏమంటున్నా అంటే ఏదైనా కూడా ఏ సమస్య ఉన్నా కూడా, ఏ లీగాలిటీ ఉన్నా కూడా మనము 50 ఏళ్లలో మనం ఎంతో పురోగతి చెందినాము. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఈ భూమి తీసుకొని ఏమొస్తుందండి నాకు అర్థం కాదు. 10,000 కోట్లు 20,000 కోట్లు భూమి చాలా ఉంది కదండి అమ్మడానికి చేయడానికి. ఇప్పుడు మన మేధో సంపత్తి ఉంది, దాంతో పాటు ఫ్లోరా ఫౌనా ఉంది, వన్య జంతువులు ఉన్నాయి, వన్య ప్రాణులు ఉన్నాయి, పాములు ఉన్నాయి. నిన్న 3 పాములు చంపేసినారు, ఎన్నో నెమళ్ళు అర్థనాదాలు వేస్తున్నాయి రాత్రి అంతా. వాళ్ళ గూటిలోకి వెళ్ళి 50 జేసీబీలు పనిచేస్తుంటే ఎన్నో స్పాటెడ్ డియర్స్ ఉన్నాయి, అవి కన్జర్వ్డ్ స్పీసీస్ అన్నమాట. సో ఇట్లాంటి అన్ని ఉన్నదాన్ని, ఇంత ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉన్నదాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలనుకుంటారు సీఎం గారు? నాకు అర్థం కావట్లేదు. మన తెలంగాణలో స్టూడెంట్స్ పాత్ర ఎంతో ఉందండి. ఈ స్టూడెంట్స్ ని పెంపొందించాల్సిన ప్రదేశంలో యూనివర్సిటీ భూములు తీసుకోవడం అనేది చాలా బాధాకరం అండి. ఎందుకంటే ఒక యూనివర్సిటీ ఉంటే ఒక మనిషి కాదండి, ఇది మేమేదో మా సొంతాని కోసం ఎక్స్క్యూజ్ మీ, మా సొంతం కోసం, మా ఇంటి కోసం కాదండి. ఈ యూనివర్సిటీ కోసము, భావి తరాల కోసము, తెలంగాణ భావి తరం కోసము, దేశ భావి తరం కోసం మేము కొట్లాడుతున్నామండి. 400 ఎకరాల్లో ఇప్పుడు నేను పిహెచ్డి మేనేజ్మెంట్ స్టడీస్ లో చేస్తున్నానండి. మా పిహెచ్డి మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఆ 400 ఎకరాల మధ్యలో ఉందండి. ఆ మధ్యలో ఉంటే మమ్మల్ని మేము ఎందుకు అటుకో డిపార్ట్మెంట్ ఉంటుందండి? మా 3 డిపార్ట్మెంట్ ఉన్నాయండి. స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఉంది, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఉంది, స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కూడా ఉందండి. ఇవి వీళ్ళు చెప్పే 400 ఎకరాల మధ్యలో ఉందండి. మష్రూమ్ రాక్ ఉందండి, ఎప్పటి నుంచో నియోలిథిక్ రాళ్ళు ఉన్నాయండి, కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ రాళ్ళు ఉన్నాయి. ఓల్డెస్ట్ రాక్స్ ఆర్ దేర్ ఆన్ ది క్యాంపస్ అండి. దాంతో పాటు పీకాక్ లేక్లు ఉన్నాయి, బఫెలో లేక్ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయండి చెప్పుకుంటా పోతే. సో మనం ప్రాబ్లం ఏంటంటే మా పూర్వ విద్యార్థులు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతుంటూ అన్నారు అనమాట, మేము యూనివర్సిటీ భూమి ఏం ముట్టుకోవట్లేమనేసి. నేను ఒక్కసారి మీ ద్వారా నేను మంత్రి గారిని అడగాలనుకుంటున్నాను. సార్, మీరు స్టూడెంట్ గా ఉన్నప్పుడు మీరు ఒక్కసారి కూడా మష్రూమ్ లేక్ వెళ్ళలేదా సార్? చెప్పండి ఒకసారి. బట్టి గారిని కూడా అడుగుతున్నాను, ఒకసారి కూడా మీరు మష్రూమ్ లాక్ వెళ్ళలేదా? మష్రూమ్ లాక్ ఎందుకు వెళ్తారండి? అది మన యూనివర్సిటీ భాగం కాబట్టి మనం వెళ్ళాం. నేను 2019లో పిహెచ్డి స్టార్ట్ చేసిన, అప్పటి నుంచి మేము వెళ్తుంటాం. ఇప్పుడు సడన్ గా భూమి మీద కాదు ఇదే అంటే చాలా మాకు అర్థం కావట్లేదు ఇది ఏంటి సమస్య అని. ఇంకోటండి, ఇవన్నీ పనులు కూడా సరే, మీరు ఇవన్నీ వెయిట్ చేయాలి కదా, లీగాలిటీస్ కోసం వెయిట్ చేయాలా? హైకోర్టు ముందుకు మనం మళ్ళీ పోతాం, మళ్ళీ పిటిషన్ వేసుకుంటాము. దీని మీద ఇష్యూ కోసం మాట్లాడడానికి 6th రోజు టైం ఉంది. పిల్లల కోసం టైం ఇచ్చింది హైకోర్టు, అప్పటిదాకా వెళ్ళలేదు. దాంట్లోపనే పని స్టార్ట్ చేసేసినారు. ఇంకోటి ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లాంటివి ఏమైనా చేయాలా, మన భూములని, మన రోజులతో ఇవన్నీ చేయాలనుకుంటే శని ఆదివారాలు కోర్టుకి సెలవు ఉన్న రోజు ఇవన్నీ ఇబ్బంది పెట్టడం అనేది చాలా విడ్డూరం అండి. రాష్ట్రం అంతా ఉగాది జరుపుకుంటున్న సందర్భంలో నిన్న మేము అందరము భయభ్రాంతులకు గురైనాము. మాకన్నా డబుల్ మంది పోలీసులు, ఆబ్వియస్ గా హాలిడేస్ ఉన్నాయని మన యూనివర్సిటీ పిల్లలు ఇవాళ ఈద్ అనేసి 3 రోజులు సాటర్డే సండే మధ్య ఆఫ్ ఉంటే, సాటర్డే సండే మండే లాంగ్. అట్లాంటి సమయంలో మాకు సడన్ గా 500 మంది పోలీసులు వచ్చి క్యాంపస్ లో అయితే శ్రీచరణ్ గారు మేమేదో క్రిమినల్స్ లాగా నాకు అర్థం కాదండి. చాలా
శ్రీచరణ్ గారు మీరు చెప్పారు కదా పర్యావరణానికి ఇప్పుడు అక్కడ నెమళ్ళకి ఇబ్బంది అవుతుంది, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతీస్తున్నారు, పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు అని మీరు చెప్పారు. కానీ తెలంగాణ పారిశ్రామిక మౌలిక కల్పన సంస్థ ఏదైతే TGIAC స్పష్టం చేసింది అక్కడ ఎటువంటి బఫెలో లేకులు కానీ పీకాక్ లేకులు కానీ లేవండి. అక్కడ ఉన్నటువంటి రాళ్లను కూడా మేము డెవలప్మెంట్ చేసేటువంటి 400 ఎకరాల్లో అక్కడ ఉన్నటువంటి రాళ్లను కానీ మిగతా ఏవైతే చెట్లు వన్యప్రాణులకు ఇబ్బంది పెట్టే వాటిని మేము ఏవి కూడా తొలగించట్లేదు అంటూ కూడా స్పష్టం చేసింది. మరి దేని ఏ రకం చూస్తారు? వాళ్ళైతే అక్కడ ఎలాంటి పీకాక్ లేకులు కానీ బఫెలో లేకులు కానీ లేవని చెప్తున్నారు. మరి మీరేమో అక్కడ పీకాక్ నెమళ్ళు ఇబ్బంది పడుతున్నాయి, పర్యావరణం దెబ్బతింటుంది, పక్షులు ఇబ్బంది పడుతున్నాయి, అక్కడ వచ్చి చూడాలంటూ మీరు చెప్తున్నారు. మరి ఈ 2 వాదనలో ఏ వాదన మనం వినాలి, ఏ వాదన మనం నమ్మాలి? ఎందుకంటే ప్రభుత్వం అయితే అధికారికంగా చెప్తుంది అక్కడ ఎటువంటివి లేవని, ఇక్కడ విద్యార్థులు మాత్రం పర్యావరణం దెబ్బతింటుంది అంటూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈ రెండింటి వాదనలో దేనికి ఏకీభవించే దేని మనం చూడాలి? మంచి ప్రశ్న వేశారు సార్ మీరు. నిన్న మనం చూస్తే ట్విట్టర్ లో చాలా వీడియోలు వచ్చినాయి అన్నమాట. చాలా వీడియోలు ఉన్నాయి, నేను కూడా మీకు పంపించమంటే నేను మీతో షేర్ చేయగలుగుతాను. జేసీబీలు వెళ్ళి రాత్రి అర్ధరాత్రి 12, 1 గంట 2 గంటల ప్రాంతంలో అక్కడ వెళ్ళి వాడిని చేస్తుంటే పీకాక్లు క్రా అని ఏడవడం కానీ అరవడం కానీ అవన్నీ శబ్దాలు వినిపిస్తున్నాయండి, వీడియోలో కనిపిస్తున్నాయి. అక్కడ ఎవరి మనుషులను అయితే పోనిస్తలేదు, ఒక్కరిద్దరు తప్పించుకొని అట్లా పోయినారు. అట్లాంటప్పుడు ఆ సప్పుడు ఎడికేజ్ వస్తుందండి, పీకాక్లు లేకపోతే ఎందుకు వస్తుందండి సప్పుడు? హాస్యాస్పదం అండి. అంటే వాళ్ళు చెప్పడం, వాళ్ళు ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు. మీరు రండి, మీరు రాగలిగితే మీరు ఇవాళ రండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇప్పుడు కూడా మా మెయిన్ గేట్ లో 200 మంది పోలీసులు ఉన్నారు, ఒక టెంట్ వేసుకొని ఉన్నారు, మమ్మల్ని భయభ్రాంతులకి గుర్తు చేస్తున్నారు. మళ్ళీ దాని తర్వాత ఏదైతే ఎక్కడైతే ల్యాండ్ ఉందో మా డిపార్ట్మెంట్ కి వెళ్ళాలంటే కూడా అక్కడ 400 మంది పోలీసులు ఉన్నారండి. మొత్తం క్యాంపస్ లో 400 మంది పోలీసులు ఉన్నారు. అక్కడ ప్రహార కాస్ట్ ఉన్నారు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఉన్నది, టియర్ గ్యాస్ షెల్స్ తీసుకొచ్చి ఉన్నారు. అసలు మీరు ఎట్లాంటి భయభ్రాంతి సృష్టిస్తున్నారంటే వాతావరణం అట్లా ఉండదండి. మీరు రాగలుగుతుందండి, మేము మీకు చూపిస్తాము. అక్కడ 3 పాములు కూడా చనిపోయి ఉన్నాయి. మీరు వీడియోస్ పంపించమంటే పంపిస్తాము, ఎన్నో ఉన్నాయి. మీరు సోషల్ మీడియాలో చూస్తే డిఎస్ కాంప్లెక్స్ తిరగడము అవన్నీ వీడియోలు ఉన్నాయండి. దాంట్లో అసలు అవి సత్యానికి చాలా దూరం అండి, వాస్తవానికి చాలా దూరంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అది మాత్రం కరెక్ట్ కాదు. అక్కడ వన్య ప్రాణి లేదు, అక్కడ ఎకలాజికల్ బ్యాలెన్స్ లేదు, అవన్నీ అంటే కాని పని. ఇంకోటండి, డెవలప్మెంట్ చేస్తే డెఫినెట్ గా ఆబ్వియస్లీ డిఫారెస్టేషన్ అవుతుంది. మీరు ఎవరైనా రాగలిగితే నేను చూపించగలుగుతాను ఎన్ని చెట్లు పడగొట్టారు, ఎన్ని అవి పడగొట్టారు అనేసి. మనం మాట్లాడుతున్నాగా 50 జేసీబీలు సైమల్టేనియస్ గా అక్కడ అటవీ ప్రాంతాన్ని క్లియర్ చేస్తున్నాయండి. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తున్నారో వారి విద్యార్థులు ఏవైనా ఇష్యూలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుందంటే మీరు ఏకీభవిస్తారా? అర్థం కాలేదండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇప్పుడు విద్యార్థులు HCUలో విద్యార్థులు అయితే పర్యావరణానికి నష్టం కలుగుతుంది, నెమళ్ళు అక్కడ పీకాక్ లేక్ కానీ బఫెలో లేకులు ఉన్నాయి, అలాగే మష్రూమ్ రాక్స్ ఉన్నాయి, వీటన్నిటికీ దెబ్బతినే విధంగా ప్రభుత్వం దాంట్లో ఈ డెవలప్మెంట్ చేస్తుందని చెప్పి మీరు ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో అక్కడ అవన్నీ లేవంటూ కూడా ప్రభుత్వం ఆ డెవలప్మెంట్ చేసే ఉద్దేశంతో వీటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది, విద్యార్థులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుందంటూ చెప్తుంది. ప్రభుత్వం చెప్పే వాదనతో మీరు ఏకీభవిస్తారా? లేదండి, వాళ్ళు చాలా సత్యానికి దూరం అండి. అది చాలా వాస్తవానికి చాలా దూరంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కేవలం మేము అంటున్నాం కదా సార్, ఛాలెంజ్ చేస్తున్నాం సార్, మీరు రండి, మీరు వచ్చిన తర్వాత మీరు పికాక్లు అక్కడ పాములు డియర్స్ లేదంటే మనం మాట్లాడదాం, మళ్ళీ ఇంకోసారి మాట్లాడాలనుకుంటారు. ఆబ్వియస్ గా ఉన్నాయండి, నేను మాట్లాడడం కాదు, మీరు ఎన్నో వీడియోలు ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను. కొత్త నేను చెప్పడం నేను కాదండి, నేను మా పూర్వ విద్యార్థులు బట్టి విక్రమక్క కానీ దుద్దుల శ్రీధర్ బాబు కానీ అడిగితే వాళ్ళే చెప్తారండి అక్కడ ఉన్నాయా లేవా అనేది. చాలా హాస్యాస్పదం వాళ్ళని ఇలా అనడం. ఓకే, రైట్. ఇక నిరంజన్ యాదవ్ గారు, ఇందాకేదైతే విద్యార్థి నాయకులు రామకృష్ణ గారు చెప్తూ మీ యొక్క హామీలు అమలు చేసుకోవడానికి మీరు ఇట్లా ప్రభుత్వ భూములను వేలం వేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ని ప్రశ్నించారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డికి పాలన రావట్లేదంటూ కూడా ఆయన పెద్ద ఆరోపణ చేశారు. దీనిపైన మీరు ఎట్లా స్పందిస్తారు? రామకృష్ణ గారు మాట్లాడిన విధానానికి నేను ఏకీభవించను. ముఖ్యంగా శ్రీచరణ్ చెప్పేటి వాస్తవాలకు దగ్గర ఉంది. అదేవిధంగా తను చెప్పే విధానం కానీ అక్కడ ఉన్న పరిస్థితుల అనుభవాలను కానీ అక్కడ కళ్ళకు కట్టినట్టు చెప్పడంలో వాస్తవంగా అనిపిస్తున్నది. కానీ ఎన్ని జరిగినా మనకు ఐక్యతతోన పోరాడాలి, కాదంటలేము. ఐక్యతతోన అందరు కలిసి ఈ పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి గారికి కానీ మంత్రులకు కానీ వాళ్ళకు విన్నవించమని చెప్తున్నాను.
నేను ముఖ్యంగా ఒక కాంగ్రెస్ నేతగా కాకుండా ఉస్మానియన్ విద్యార్థిగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇది ఒక హెచ్సివి ఒకటే కాదు, ఇది యూనివర్సిటీ సమస్య. ముఖ్యంగా ఆ విధంగా నేను మాట్లాడగలుగుతున్నా, ఒక కాంగ్రెస్ కార్యకర్తగా, అదే విధంగా యూనివర్సిటీ విద్యార్థిగా మాట్లాడగలుగుతున్నా. మన యొక్క జరిగిన సమస్యను మనము రోడ్డు మీదకి వచ్చో హల్చల్ చేస్తే కొందరికి ఉపయోగపడుతుంది. దీనివల్ల కొందరు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఒకటే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గవర్నమెంట్ లో ఉంది, అదేవిధంగా ఇప్పుడు ప్రతిపక్షాలు ఎలా ఉంటాయంటే దాన్నే ఇంకా హైలైట్ చేయించాలంటే మన వాళ్ళని పంపియంటారా, ఏబీపీ కావచ్చు, అదేవిధంగా ఇంకో పార్టీలు కావచ్చు, టిఆర్ఎస్ కావచ్చు, ఇంకో పార్టీలు కావచ్చు, ఇలాంటివి ఎక్కువగా ఆస్కారం ఉంటది. అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని దాన్ని కళ్ళ కట్టినట్టుగా మీడియాలో కూడా చూస్తున్నాం, నిన్న నుంచి నేను చూస్తున్నాను కూడా. దాని జరుగుతున్న అన్యాయాన్ని పోలీసుల విధానాల వైఖరిని కానీ, అదేవిధంగా అక్కడ జరుగుతున్న విధానాలను కానీ మీరు ఎక్స్ప్రెస్ చేయాలంటే మీ యొక్క సంబంధించిన సంఘాలు కావచ్చు, అక్కడ సంబంధించిన యూనివర్సిటీ విద్యార్థులు కానీ వెళ్ళి మీ యొక్క రిప్రజెంటేటివ్ వీసీ కావచ్చు, రిప్రజెంటేటివ్ పర్సన్స్ ఎవరు ఉన్నారో వీసీ కావచ్చు, అదేవిధంగా రిప్రజెంటేటివ్ పర్సన్స్ ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా మినిస్టర్ కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు, వాళ్లకు విన్నవించమని నేను చెప్తున్నాను. ఈ మీడియా తూరు నుంచి కొందరికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. రిప్రజెంటేటివ్ అనేది మనది ఎక్స్ప్రెషన్ అనేది పోరాట విధంగా చేస్తే దాన్ని వైలెన్స్ అవుతారు. వైలెన్స్ అవసరం లేదు, యూనివర్సిటీకి వైలెన్స్ అవసరం లేదు. దాన్ని ఎక్స్ప్రెషన్ అనేది మీరు అందరు కలిసి చేయమనే చెప్తున్నాం. నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తగా చెప్తున్నాను. అదే విధంగా అక్కడ జరుగుతున్న విధానాలు మీడియాలో చూస్తున్నాం. కొందరు ఏబీపీ వాళ్ళు ఉన్నారు, కొందరు టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కొందరు బీజేపీకి సంబంధించిన అనుబంధ పర్సన్స్ ఉన్నారు. దాన్ని రెచ్చగొట్టడానికి, ఉద్రిక్తం చేయడానికి చూస్తున్నారు తప్ప అక్కడ మీడియాలలో నేను చూస్తున్నా రెచ్చగొట్టడానికి, విద్యార్థులను ఇంకా భయభ్రాంతులు చేయడానికి, అభం శుభం తెలియని ఇప్పుడు చదువుతున్న ఫస్ట్ ఇయర్ వాళ్ళు కావచ్చు, సెకండ్ ఇయర్ వాళ్ళు కావచ్చు, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఏం తెలియదు. అక్కడ వచ్చిన విధానాలకు అరే ఇట్లా జరుగుతుంది, ఇంత అన్యాయం అవుతుంది, ఇంత ఘోరం అవుతుంది అనే భయభ్రాంతులకు కలవచ్చు. అందుకనే నేనేం చెప్తున్నానంటే, రామకృష్ణ గారికి కూడా అర్థం కాకపోవచ్చేమో చెప్తున్నాను క్లారిటీగా. నేను ఒక విద్యార్థిగా గత ప్రభుత్వంలో జరుగుతున్న విధానాలను శాంతియుతంగా బస్సు యాత్ర పెట్టి ప్రతి ఒక్క యూనివర్సిటీని తిరిగాం. జరుగుతుంది, ఇలా అవుతుంది, ఇది అన్యాయం, నిరుద్యోగ సమస్య ఉంది, ఈ సమస్యను వీళ్ళు పట్టించుకోకుండా ఇలా చేస్తున్నారని ఆ రోజు బస్సు యాత్ర పెట్టి ఎక్స్ప్రెస్ చేయగలిగినాం. అదే విధంగా నేను చెప్పడం ఏంటంటే, మీరు చేసేది అక్కడ జరుగుతున్నది కొన్ని భయభ్రాంతులు కల్పించడానికి కొందరు వ్యక్తులు ఉన్నారు. అదే విధంగా అక్కడ జరుగుతున్న విధానాలకు చూస్తున్న జనం కూడా భయభ్రాంతులకు వెళ్ళిపోతుంది. అరే యూనివర్సిటీలో ఇట్లా అవుతుంది, ఉండొచ్చు, కాదంటలేము, కానీ అక్కడ మనం ఎక్స్ప్రెస్ చేసే విధానం శాంతియుతంగా మీరు అక్కడ రిప్రజెంటేటివ్ పర్సన్స్ కి ఇవ్వాలనేది నా విన్నపం. అదే విధంగా అక్కడ జరుగుతున్న మీడియాలు ఎలా ఉంటాయంటే, అక్కడ జరుగుతున్న దాన్ని కళ్ళ కట్టపడి ఉన్నట్టుగా చూపియాలనేది వాళ్ళ ఆతృత. ఇక్కడ కోర్టు త్రూ నుంచి వచ్చిందని మీరు నిన్న పండగ రోజు గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ లో ఉండే రిప్రజెంటేటివ్ పర్సన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు, ఆల్రెడీ కాబోతున్నారు. బండి సంజయ్ అన్న వ్యక్తి మాటలకు లేకపోతే ఇంకో పార్టీల కోసమో మాట్లాడటం కాకుండా శాంతియుతంగా ఇట్లాంటి పరిస్థితి అనేది ఏ యూనివర్సిటీకి వచ్చినా నేను స్పందించగలుగుతాను కూడా. శాంతియుతంగా ఇట్లా అవుతుందని మనం ఎక్స్ప్రెస్ చేసే విధానంలో ఉంటుంది. అదే విధంగా ఎక్స్ప్రెస్ చేయమనే చెప్తున్నాను చరణ్ గారికి కానీ, రామకృష్ణకు కానీ, ఇంకా మీడియాలలో వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరికి విన్నపం. అదే విధంగా విద్యార్థులకు కూడా మీరు వెళ్ళండి, అక్కడ జరుగుతున్నది ఇది ఇలా అవుతుంది అనేది, మనకు జరుగుతున్న అన్యాయాన్ని మనం క్లారిటీగా చెప్పగలగాలి. కానీ అన్యాయం అవుతుందని భయభ్రాంతులకు చుట్టుపక్కల ఉన్న పిల్లలకు, విద్యార్థులు ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు భయభ్రాంతులకు వెళ్ళిపోతారు. ఇది జరుగుతున్నది పండగ రోజు కాబట్టి ఏం జరిగినా మనం శాంతియుతంగా పోయి ఉద్రిక్తత కాకుండా అక్కడ మనం రిప్రజెంటేటివ్ చేసే విధానము కొద్దిగా స్పందించి మీరు అందరు ఐక్యంతోనే ఒకరొకరు పోయి ఒక పార్టీకి కొమ్ము కాసి ఇంకో పార్టీకి వాడు అది వీడు అది అని కాకుండా అన్ని పార్టీలతో పాటు అదే విధంగా
అందరు కలిసి ఎక్స్ప్రెస్ చేయమని చెప్తున్నాను. ఎక్స్ప్రెస్ మీన్స్ మీరు ఒక రిప్రజెంటేటివ్ లెటర్స్ ఇవ్వండి, విన్నపించండి. అదే విధంగా హైకోర్టుకు కూడా చేయండి, కాదంటలేం, తప్పు పట్టట్లేదు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ అనేది ఒకరి సొత్తు కాదు, ఒకరి విధానం కాదు. కాంగ్రెస్ ఎప్పుడైనా విద్యార్థుల కోసం, అదే బడుగుల కోసం, పేదల కోసమే పాటుపడే పార్టీ. ఆ రోజైనా ఈ రోజైనా 100 కాదు 200 చెప్పగలగాలి, చెప్తున్నాం కూడా. ఎందుకంటే ఇది యూనివర్సిటీ విధానంలో ఎప్పుడు కూడా ఇలాంటి కాలేదు. హెచ్సిలో కూడా ఇది దౌర్భాగ్య స్థితి అనేది నేను కూడా చెప్పగలుగుతున్నా. కానీ పండగ రోజు జరగడం ఇది విద్యార్థులకు భయభ్రాంతులు కావడం అనేది కొద్దిగా బాధాకరం. అదేవిధంగా ఎవరు కూడా కోప ఉద్రిక్తులై అదేవిధంగా మిగతా పార్టీలు రెచ్చగొడితే రెచ్చిపోవడం అనే కాకుండా మనం శాంతియుతంగా మనం చెప్పే విధానాన్ని కూడా ప్రతి ఒక్కరు ఐక్యంగా విన్నవించుకోండి, చెప్పండి, కాదంటలేము. ఈ పరిస్థితి అనేది రాకూడదు, కానీ వచ్చింది. దాన్ని మనం ఎలా అధిగమించాలి, ఎలా చెప్పగలగాలి అనేది కొందరు వ్యక్తులు నేను గమనించిన గత 3 months కింద ఒక చిన్న ఇష్యూని హార్టికల్చర్ యూనివర్సిటీలో కావచ్చు, ఇంకో యూనివర్సిటీలో కావచ్చు, చిన్న ఇష్యూని దాన్ని ఎలానైనా రెచ్చగొట్టాలని ప్రతిపక్ష వాళ్ళు దాన్ని మరీ మసిపూసి మారేడుకాయ చేసి దాన్ని హైలైట్ చేయబోయినరు. అదే విధంగా అట్లా కాకుండా పార్టీలు చెప్పే వాళ్ళను నేతలను నమ్మకండి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది ఫోటోలు వీడియోలు చూస్తున్నాం. ఇక్కడ చుట్టుపక్కల యూనివర్సిటీలు కూడా భయభ్రాంతులకు వెళ్ళిపోతుంది, ఇలా జరుగుతుందా అలా జరుగుతుందేమని. కాకపోతే దాన్ని ఎక్స్ప్రెస్ చేసి మీరు చెప్పండి, విన్నవించండి మీ పరిస్థితిని, అక్కడ జరుగుతున్న విధానాన్ని మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి కానీ, మీ యొక్క రిప్రజెంటేటివ్ వీసీకి కానీ, రిజిస్టర్ కానీ ఒకసారి మీరు అందరు కలిసి ఐక్యంగా వెళ్ళి చెప్తారని నా యొక్క విన్నపం. అదేవిధంగా నిరంజన్ గారు ఇప్పుడు నిరంజన్ గారు ఒక క్వశ్చన్ ఏంటంటే ఇటు టీజీఐఐసి కూడా చెప్పింది మేము రిజిస్ట్రార్ ఆధ్వర్యంలోనే హెచ్సియు సంబంధించినటువంటి అధికారుల సమక్షంలోనే హద్దులను గుర్తించామని చెప్పారు. అలాగే ఈ ఏదైతే 400 ఎకరాలు ఎలాంటి బఫెలో కానీ ఏవైతే మష్రూమ్ రాక్స్ ఉన్నాయో వాటిని కూడా మేము కాపాడుతున్నామని, బఫెలో లేక్స్ అండ్ పీకాక్స్ లేక్స్ లేవంటూ కూడా అయితే వాళ్ళైతే స్పష్టం చేశారు. కానీ మనకు వాస్తవానికి పరిశీలిస్తే ఇటు సోషల్ మీడియాలో ఏదైతే ఈ డెవలప్మెంట్ వర్క్ జరుగుతున్నాయో ఆ సమయంలో ఇటు పీకాక్స్ సంబంధించి కావచ్చు, అలాగే పక్షులకు సంబంధించిన సౌండ్స్ కావచ్చు, ఇవన్నీ అయితే మనం సోషల్ మీడియాలో పలువురు వీడియోలు పెడుతూ చూస్తున్నాం. మరి వాస్తవానికి అయితే అక్కడైతే పక్షులు కొంత పర్యావరణ సంపదన అయితే ఉన్నట్టుగా ఉంది, కానీ మరి ప్రభుత్వం మాత్రం అక్కడ ఎలాంటిది లేదు అంటూ చెప్తుంది. దీన్ని మీరు ఒక కాంగ్రెస్ నేతగానే కాకుండా ఒక విద్యార్థి నాయకుడిగా మీరు ఏ రకంగా దీన్ని భావిస్తారు? దీనిపైన ప్రభుత్వానికి మీ తరపు నుంచి మీరు ఏ రకమైన గొంతు వినిపించే ప్రయత్నం చేస్తారు? నేను ఇప్పుడు పర్యావరణం విధానంగా చూస్తే మనము ఒకటి ఎక్కడున్నా ఇప్పుడు ఒక హైదరాబాద్ సరౌండింగ్ ఒకటి కాదు, ఎక్కడ ఉన్నా కానీ మనం పర్యావరణాన్ని రక్షిస్తేనే మన బతుకులు, మన భవిష్యత్ అనేది ఉంటది. పర్యావరణాన్ని నరికేయమని ఎవరు కూడా చెప్పలేరు. కాకపోతే అక్కడ లేవు అని కొందరు వ్యక్తులు చెప్పొచ్చు. నేను ఒక స్టూడెంట్ గా అక్కడ కొన్ని ప్రాంతాలు చూసాము, ఆల్రెడీ కొన్ని ఏరియాలలో కూడా విజిట్ చేశాము లాస్ట్ గవర్నమెంట్ టైంలో నేను అక్కడ జరుగుతున్న విధానాలను. కానీ కొన్ని ఏరియాలలో లేవు, కొన్ని ఏరియాలలో ఆల్రెడీ సిటీకి సరౌండింగ్ ఉండేటివి, ప్లస్ ఆల్రెడీ దానికి దగ్గరలో ఉండే అనుబంధం సరౌండింగ్ ఉండేది వ్యవస్థల సరౌండింగ్ లో మధ్యలో చూసాము. అక్కడ ఎలాంటివి లేవు. అవి ఉద్దేశించి మాట్లాడొచ్చు నాకు తెలిసి. కానీ యూనివర్సిటీలో ఉన్నాయి, అవి కొన్ని ఏరియాల్లో మాత్రమే ఉన్నాయి. అన్నిటిని కలిపి దీంట్లో అసత్యాన్ని సత్యంగా చూపించడానికి ప్రయత్నించే వ్యక్తులు ఉన్నారు. దాన్ని నమ్మొద్దని చెప్తున్నాను. పర్యావరణాన్ని రక్షించే బాధ్యత ఒక తెలంగాణ వ్యక్తిగా కాదు, ఒక యూనివర్సిటీ వ్యక్తిగా, కాంగ్రెస్ కార్యకర్త కూడా నా బాధ్యత, మీ బాధ్యత కూడా ఉందని నేను చెప్తున్నాను. కొందరు దాన్ని కాకుండా అసత్య ప్రచారం చేయడంలో ముందు ఉన్నారు. దాన్ని మీరు నమ్మొద్దని నేను చెప్తున్నాను.
ఓకే రైట్. అక్కడ చికాకులు ఉన్నాయి. నిరంజన్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రామకృష్ణ గారు, నిరంజన్ గారు అయితే చెప్తున్నారు ఏదైతే మీకు సమస్య ఉందో దానిపైన ప్రభుత్వం దృష్టికి విద్యార్థులు శాంతియుతంగా పోవాలి తప్పించి దీంట్లో రాజకీయ పార్టీలు వారి యొక్క స్వార్థం కోసం ఏవైతే ప్రలోభాలు పెడుతున్నారో వాటికి రెచ్చిపోయి విద్యార్థులు ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ ఏదైనా ఉంటే ప్రభుత్వంతో శాంతియుతంగా మీరు చర్చించుకోండి, లేదా మీ యూనివర్సిటీకి సంబంధించిన రిజిస్ట్రార్ కావచ్చు, ఆ అధికారులు కావచ్చు, మీరు ఫిర్యాదు చేయండి, దీన్ని అడ్డుకోండి, లేదంటే కోర్టులకు వెళ్ళండి అంటూ చెప్తున్నారు. కానీ కొన్ని రాజకీయ పార్టీల ప్రోత్సాహంతో వారు చెప్పేటువంటి మాటలతోటి మీరు ఈ రకంగా పోయి ఎందుకు విద్యార్థుల జీవితాలను బలి చేస్తున్నారంటూ కూడా ఆయన అయితే చెప్తున్నారు. దీనిపైన మీరు ఏ రకంగా స్పందిస్తారు? నిరంజన్ అన్న గారు, ముందుగా ఒక విద్యార్థిగా ఆ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి తప్పుకు సమర్పించినందుకు, దాన్ని తప్పు జరిగిందని చెప్పేసి ఆయన ఒప్పుకుంటున్నాడు, మాకు మద్దతు తెలుపుతున్నాడు, కాబట్టి మేము ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంకో విషయం అండి, ఈ విషయం రేవంత్ రెడ్డి గారికి తెలీదా? అక్కడ ఉన్నటువంటి వీసీలకు తెలియదా? ఇప్పుడు నేషనల్ మీడియాలు సైతం కవర్ చేస్తున్నాయి ఈ వివాదాన్ని. ఇప్పుడు నిరంజన్ గారు అసలు ఆయనకి ఎవరికి తెలియదు, రేవంత్ రెడ్డి గారి దృష్టికి రాలేదు, రేవంత్ రెడ్డి గారి దృష్టికి రాలేదు అని మీరు చెప్పినంత మాత్రాన ఆ సత్యం అయిపోదండి. ఆ రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చింది. ఇంకొక విషయము, ఇప్పుడు ఆల్రెడీ 50 జేసీబీలు అక్కడ ఉన్నప్పుడు మీరు పోయి రేవంత్ రెడ్డి సార్కి రిప్రజెంటేషన్ ఇచ్చి మళ్ళీ ఆయన అదంతా చదివి మళ్ళీ చర్యలు తీసుకునే వరకు చెట్లు ఉంటాయా, పుట్టలు ఉంటాయా? 50 జేసీబీలు ఒక రోజు 2 రోజులు కలిస్తే మొత్తం నాశనం చేసేస్తాయి. పోయిన నష్టం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సెలవు దినము, ఆయన పండగ, ఉంటారు లేకుంటారు, దొరకరు, ఎవరికి పోయి రిప్రజెంటేషన్ ఇవ్వాలి? ఎవరు? అసలు కోర్టులే బంద్ ఉన్నాయి. కోర్టే ఇప్పుడు పోయి కోర్టులోనే పిటిషన్ వేసేటువంటి సిచ్యువేషన్ లేదు. మొత్తం ఏమంటారు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే పరిస్థితి అవుతుంది. అప్పుడు అన్ని కూల్చేసిన తర్వాత, చెట్లన్నీ నరికేసిన తర్వాత. ఇంకొకటి, అన్న నిరంజన్ మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు, ఏబీవీపీ వాళ్ళు వీళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ పని చేస్తుందని చెప్పేసి. నిరంజన్ అన్న, మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను నేను. ఢిల్లీ ముఖ్యమంత్రి, దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో ఆమె మళ్ళీ 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మీ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, ఆ తర్వాత మన దేశ ప్రధాని కూడా ఏబీపీ నాయకుడే. ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక్కసారి మీరు పోయి అడగండి, ఏబీపీ ఏ పార్టీ అయితే ఉంటదని చెప్పేసి ఆయన మీకే క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. ఇంకొక విషయం, అక్కడ ఎటువంటి లేకులు లేవని చెప్తున్నారు. అయితే నెమళ్ళు ఏం దాగి బతుకుతున్నాయని మీకు సూటిగా ప్రశ్నిస్తున్నా. వానకాలం మాత్రమే నెమళ్ళు తాగుతాయి, వాటర్ తాగుతాయి, తర్వాత ఉన్న కాలం మొత్తం అక్కడ ఎడారి, అక్కడ ఏం లేవు, నెమళ్ళు ఏం తాగకుండానే జీవించగలుగుతారని మీరు నిరూపిస్తే నేను దానికి స్వచ్ఛందంగా ఒప్పుకుంటా. అక్కడ నెమళ్ళు ఎటువంటి జీవులు లేవని చెప్పేసి. ఏం తాగి బతుకుతాయి? లేదంటే సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్నటువంటి గచ్చిబౌలి స్టేడియంలో ఏమన్నా వాటికి నీళ్లు పెట్టిరా? వచ్చే రోజు రాత్రికి వచ్చి తాగి వెళ్తున్నాయి? లేకులు లేవని ఎట్లా చెప్తావు? దాహం ఎట్లా తీర్చుకుంటారు? ఇంత గుడ్డిగా మేము ఎట్లా నమ్మాలి? రేవంత్ రెడ్డి పాలనపై ఇప్పుడే నేను ఒక వార్త చదివిన, ఇంతకు ముందే ఒక వార్త వచ్చింది. మావోయిస్ట్ పార్టీ రేవంత్ రెడ్డి పాలనపై మావోయిస్ట్ పార్టీ లేఖ రాసింది, హెచ్చరించింది. ఏం ప్రభుత్వం ఇది? మీరు లేఖ పంపుతా, నిరంజన్ రెడ్డి గారికి లేఖ పంపుతా. మావోయిస్ట్ పార్టీ అయితే ప్రజల నిమిత్తం, ప్రజల బాగు కోసమే కదా పనిచేస్తున్నటువంటి పార్టీ కదా. గన్నులు పట్టుకుని అన్నలు అడవిలో పోయింది ప్రజల కోసమే కదా, పేదల కోసమే కదా. అలాంటి పార్టీ రేవంత్ రెడ్డి పాలన పైన ప్రశ్నిస్తున్నప్పుడు ఇక ఆయన పాలన కరెక్ట్ ఉందని చెప్పేసి మేమే విధంగా చెప్పగలుగుతాం? విద్యార్థులకు మీరు ఎలాగో చాలా విషయాల్లో న్యాయం చేయలేకపోతున్నారు. వృత్తి అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఏది లేదు. ఆ గతంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఇప్పుడు మీరు అవి కార్డులు ఇస్తున్నారు, నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇచ్చి నేనే పోస్టింగ్ ఉద్యోగాలు ఇచ్చిన అనే విధంగా మీరు డప్పు కొట్టుకున్నారు. ఓకే, పర్లేదు, మీరు కూడా ఒక స్టూడెంట్ లీడర్ నుంచి వచ్చారు. రేవంత్ రెడ్డి గారు దీని విషయం ఆలోచన చేయండి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ప్రధాన సమస్య. ఓకే రామకృష్ణ గారు, చరణ్ గారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. చరణ్ గారు కంటిన్యూ. ఓకే సార్, ఇంతకు ముందు రామకృష్ణ గారు గారి, నిరంజన్ గారు గారి ఇద్దరు మాట్లాడారు. దాంట్లో కొన్ని విషయాలు ఉన్నాయి సార్. మీరు కూడా నాకు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే, వాళ్ళు చెప్పేది అక్కడ ఏం లేదు, పక్షులు లేవు, పులులు లేవు, సింహాలు లేవు, గుంట దక్కలు చేరినాయని సీఎం గారు అన్న మాటను కూడా ఎన్ఎస్యుఐ అంటే నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా, నిరంజన్ గారికి తెలిసిందే. నేషనల్ స్టూడెంట్స్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యూనిట్ ఉంది. దాంట్లో భాగంగా ఎన్ఎస్యు స్టేట్ లో భాగంగా పార్ట్ ఆఫ్ ది స్టూడెంట్ వింగే, కాంగ్రెస్ పార్టీకి అనుబంధ వింగే. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ట్వీట్ చేసిందండి, ఒకటి లెటర్ ట్వీట్ చేసింది. ఆ లెటర్ ని మీరు చదివితే మీకు దాంట్లో క్లియర్ గా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీకి అనుబంధం ఉన్న విద్యార్థి నాయకులే
చేసినమాట మా యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు. దాంట్లో పాములు ఉన్నాయి, దాంట్లో పుట్టలు ఉన్నాయి, దాంట్లో జింకలు ఉన్నాయి, దాంట్లో పికాక్లు ఉన్నాయి, అక్కడ ఎన్నో రకాలమైన పక్షులు ఉన్నాయి. సో అవన్నీ గవర్నమెంట్ చెప్పేవి అవాస్తవాలు, సత్యానికి దూరం అనే దానికి ఇది అదొక నిదర్శనం. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ విద్యార్థి విభాగమే దానికి కౌంటర్ ఇచ్చిందండి. ఇంకోటి నిరంజన్ గారు మాట్లాడుతుంటూ మీరు సమన్వయంగా వెళ్ళాలి, శాంతియుతంగా వెళ్ళాలి. అఫ్ కోర్స్ అండి, మేము సమన్వయంతోనే ఉన్నాము. మీరు చూసారా మేము పోయే ఎవరి దగ్గర వైలెన్స్ చేయడం కానీ, మమ్మల్ని మా క్యాంపస్ లో మేము శాంతియుతంగా ప్రొటెక్ట్ చేస్తుంటేనే మమ్మల్ని ఎత్తుకెళ్లారు. మా యూనివర్సిటీలోనే మేము శాంతియుతంగా ప్రొటెక్ట్ చేస్తుంటే మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. మా యూనివర్సిటీలో మేము ఒక దగ్గర గ్యాదర్ అవుతుంటే మేము సీఎం దిష్టి బొమ్మ దగ్ధం చేస్తా అంటే మా దగ్గర నుంచి అది దిష్టి బొమ్మని పోలీసుల్ని పెట్టి 300 పోలీసుల్ని పెట్టి మఫ్తీలో పోలీసులు వచ్చి స్టూడెంట్ లాగానే వాళ్ళు మా పక్క నుండి దాన్ని గుంజడం కానీ, మళ్ళీ దాని తర్వాత మేము వాళ్ళని తీసుకొని మళ్ళీ దాన్ని కాల్చడం కానీ. అఫ్ కోర్స్ అండి, ఈ ప్రజాస్వామ్యంలో ఇవన్నీ హక్కులు ఉంటాయి. విద్యార్థులకి ప్రజలకి హక్కులు ఉంటాయండి. డెఫినెట్ గా మేము మా డిసెంట్ వ్యక్తం చేస్తాము. డెఫినెట్ గా మాకు ఏదైనా విధి విధానాలు ప్రభుత్వానికి నచ్చకపోతే డెఫినెట్ గా మేము దాన్ని అపోజ్ చేస్తాము, శాంతియుతంగా మేము చేస్తాము. నిరంజన్ గారు కూడా ఎన్నో సందర్భాల్లో ఇంతకు ముందు ప్రభుత్వంలో అయినా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా, ఎవరిదైనా వాళ్ళ పాలసీకి అగేన్స్ట్ వెళ్తే, వాళ్ళ విద్యార్థులకు అగేన్స్ట్ వెళ్తే వారు కూడా ఎంతో మంది దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేసి ఉంటారు. దాంట్లో తప్పులేదు. మేము కూడా చేస్తుంటే మరి మా మీద జులం ఎందుకు? పోలీసులు 300 మంది 400 మంది పోలీసులు అర్ధరాత్రి వస్తున్నారు, రాత్రి వస్తున్నారు, మా మీద ఎందుకు చేస్తున్నారని నాకు అర్థం కాదు. మేము శాంతియుతంగానే చేస్తున్నాము. మేము ఇంతకు ముందు ఇంకా కూడా శాంతియుతంగానే చేయాలనుకుంటున్నాము. మాకు ఈ పార్టీతోని ఆ పార్టీతోని ఏ పార్టీతోని సంబంధం లేదు. మాకేందంటే మా యూనివర్సిటీ భూమిలో మాకు కావాలా, దాన్ని అది డెఫినెట్ గా మా భూమి. మాకు 50 ఏళ్ళ నుంచి మాకు మా జాగా అని చెప్పి ఇచ్చిన తర్వాత మాకు సడన్ గా మీరు టెక్నికాలిటీ చెప్పి ఇది మీది కాదు, మాది కాదు, మీది మేము వేలం వేస్తాము అంటే నడవదు కదండి. అఫ్ కోర్స్ మేము ఇన్నేళ్ళు ప్రతి యూనివర్సిటీ చరిత్రలో చదివిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా డెఫినెట్ గా మా భూమే అంటారు. ఎందుకంటే ఫస్ట్ మాకు ఇచ్చిన పత్రంలో డెఫినెట్ గా జాగా మొత్తం మా పేరు మీద ఉంది. మాకు ఇచ్చిన 2,300 ఎకరాల్లో డెఫినెట్ గా ఇది దాంట్లో ఇంటిగ్రల్ పార్ట్ అండి. డెఫినెట్ గా దిస్ ఇస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దట్ ల్యాండ్ విచ్ వాస్ గివెన్ టు us in 1973 అగ్రిమెంట్. డెఫినెట్లీ దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దాంట్లో ఏ మాత్రం మాకు కానీ ఎవరికి కానీ ఏ మాత్రం సందేహం లేదు. దీంట్లో ఏ పార్టీ కూడా లేదండి. బండి సంజయ్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఎవరు మాట్లాడినా మేము వాళ్ళ మద్దతు తీసుకుంటాము. ఎందుకంటే మేమున్న సిచ్యువేషన్ లో మాకు డెఫినెట్ గా బయట నుంచి మా శక్తిని మించిన మాకు అవసరం కావాలి. కాబట్టి ఎవరు మాట్లాడినా మాకు హెల్ప్ చేస్తామంటే మేము తప్పకుండా వాళ్ళ దగ్గరికి వెళ్తాం. కాంగ్రెస్ నాయకులు కూడా మాకు హెల్ప్ చేస్తామంటే మేము డెఫినెట్ గా వాళ్ళకి వెళ్తాం. నిరంజన్ గారిని అడుగుతున్నాం మేము, మీ ద్వారా మీరు మాకు డెఫినెట్ గా మీరు పిలిపించండి, మీరు అపాయింట్మెంట్ తీసుకొని, మీరు కాంగ్రెస్ నాయకులు కదా సార్, మీరు విద్యార్థి నాయకులు కదన్నా, మీరు తీసుకుని అన్నా డెఫినెట్ గా మనం కూర్చుందాం, మాట్లాడదాం. అట్లా కాదు, ఇది కాదు, ఇదని మాట్లాడదాం. అంతేగాని చరణ్ గారు రామకృష్ణ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. రామకృష్ణ గారు కంటిన్యూ. ఇంతకుముందు నిరంజన్ గారు చెప్పుకుంటా ఏమంటారు, శాంతియుతంగా పోవాలని చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ధర్నా చేసుకుంటే అది శాంతియుతంగా కాకుండా మీరు అక్రమంగా వచ్చి పోలీసులు ఇది చేస్తున్నారా? లేకుంటే వాళ్ళు ఏమన్నా పోయి రోడ్ల మీద కూర్చునే పరిస్థితి? ఇప్పుడు రోడ్ల మీద కూర్చున్న పరిస్థితి కూడా వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఎవరో వచ్చి నీ సొంత భూమిలా నీ ఇంట్లో నుండి నీకు స్వేచ్ఛ లేకుండా చేస్తే రోడ్డు మీదకి రాకుండా ఏడికి పోవాలి? రేవంత్ రెడ్డి గారు ఇది ఒకటి విషయం, ఇంకొకటి చెప్తున్నా, శాంతియుతంగా అంటే రేవంత్ రెడ్డి గారికి తెలిసే కదా ఇంతకు ముందు అన్న చెప్పినటువంటి ఒక వ్యాఖ్య, ఎవరు రెచ్చగొడుతున్నారనే వ్యాఖ్య అన్నారు. ఇంకొక విషయము, తెలంగాణ మూవ్మెంట్ అన్నకు నిరంజన్ నాకు మరోసారి గుర్తు చేస్తున్నా, అన్న బస్సు యాత్ర కూడా చేసిరు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని చెప్తున్నారు. తెలంగాణ మూవ్మెంట్ శాంతియుతంగా చేస్తే వచ్చిందన్న? సంగీతానికి చింతకాయలు రాలుతాయా? మీరు చెప్పాలి ఒకసారి మాకు. సంగీతానికి చింతకాయలు రాలవు. తెలంగాణ మూవ్మెంట్ తో పాటు అన్ని మూవ్మెంట్లు ఉద్యమాలు చేస్తేనే వచ్చినాయి. వాళ్ళు బయట జనాలకి ఎవ్వరికి కూడా వాళ్ళు యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నం అయితే చేస్తలేరు. వాళ్ళ ఇంట్లోనే కూర్చున్నారు, వాళ్ళ రోడ్డు మీద కూర్చొని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అక్రమంగా లోపలికి పోయి వాళ్ళని ఈడ్చుకొని మరీ స్టేషన్లకు తీసుకుపోతున్నారు. ఎవరు చేస్తున్నారు, ఎవరు చేస్తలేరు అని మీరు ఒకసారి తెలుసుకోవాలన్నా.
ఓకే రైట్. చరణ్ గారు మీ దగ్గరకు వచ్చే ముందు ఒకసారి నిరంజన్ గారు, ఇటు రామకృష్ణ గారు కావచ్చు, అలాగే చరణ్ గారు అయితే చరణ్ గారు మేము శాంతియుతంగా చేస్తున్నామంటున్నారు, ఎవరు సపోర్ట్ ఇచ్చినా మేము తీసుకుంటామంటున్నారు. అలాగే రామకృష్ణ గారు అయితే మీరు శాంతియుతంగా చేస్తే ఇవి పనులు జరుగుతాయా, అండ్ మీరే తప్పు జరిగిందని కాంగ్రెస్ నేతగా మీరు ఒప్పుకుంటున్నారంటూ మీ పైన అయితే ఒక ప్రశ్న అయితే ఏమవుతారు, వీటికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు రామకృష్ణ గారు కానీ అదేవిధంగా శ్రీచరణ్ కానీ మాట్లాడిన విధానాలు కానీ మాటలు అక్కడ జరిగిన ఇష్యూని కళ్ళకు అద్దం పట్టేలాగా కనబడుతున్నది. నేను కూడా కాదంటలేను. ఇక్కడ ఒక కాంగ్రెస్ కార్యకర్తగా పక్కకు పెడితే ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా నేను చెప్పగలుగుతున్నా, జరుగుతున్న విధానాలు కొద్దిగా అక్కడ విద్యార్థుల భయభ్రాంతులు, అక్కడ జరుగుతున్నది విధానాలను అనేది అసలు వాళ్ళు ఊహించని స్టేజ్లలో ఉన్నారు. నేను కాదంటలేను. కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేసే పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ వాళ్ళకు మీరు రిప్రజెంటేటివ్ పెట్టండి అని చెప్తున్నాను. అదే విధంగా దాన్ని ఎక్స్ప్రెస్ చేసే పోరాటాలు అని అన్నాం. ఏ పోరాటమైనా కానీ అన్యాయానికి ఒక హద్దు ఉంటుంది. నేను కూడా కాదంటలేను. ఏ పోరాటానికైనా దేనికైనా ఒక టైం ఉంటుంది, ఒక కాలం పరిణితి ఉంటుంది. దాన్ని అదుపు దాటితే ఎవరైనా పోరాడాల్సిందే. అదుపు దాటేంత వరకే దాని పోరాటం. అదుపు దాటితే అది ఎవరైనా సరే, ఎంత వ్యక్తులైనా సరే తల ఒగ్గాల్సిందే. నేను కూడా ఒప్పుకుంటున్నాను. ఒక విద్యార్థిగా, కాంగ్రెస్ నేతగా, కాంగ్రెస్ కార్యకర్తగా ఒప్పుకుంటున్నా. నేను కూడా అదే చెప్తున్నాను. శ్రీచరణ్ కానీ మిగతా వాళ్ళ కానీ ఈ లైవ్ డిబేట్ చూస్తున్న ప్రేక్షకులకు, విద్యార్థులకు కూడా అదే చెప్తున్నాను. మనం రిప్రజెంటేటివ్ అనేది బలంగా ఇవ్వండి. అక్కడికి వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ పర్సన్స్ ఎవరున్నారో వాళ్ళకు రిప్రజెంటేటివ్ చేయండి. ఆడ 400 మంది ఎట్లా వస్తారు? మా కంట్రోల్ లేకుండా ఉస్మానియా ఇప్పుడు HCU యూనివర్సిటీకి పోలీసులు అనేది ఎందుకు వస్తున్నారు అనేది అక్కడ వెళ్ళి అడగండి. నేను కాదంటలేను, నేను కూడా వస్తాను, ఏకీపిస్తా, నేను కూడా వస్తా కావాలంటే. ఇది జరుగుతున్నది అన్యాయాన్ని మనం ఖండియాలా, కానీ ఆ ఖండించే విధానం అనేది ఒకటేసారి ఉద్రిక్తత దారులకు తీయొద్దు అని చెప్తున్నాను. ఉద్రిక్తత దారులకు అంటే దాంట్లో ఆస్తి నష్టం కావచ్చు, విద్యార్థుల నష్టం కావచ్చు, భయభ్రాంతులు అవ్వచ్చు. నేను కూడా వస్తా కాదంటలేను. ఎందుకంటే అక్కడ జరుగుతున్న విధానం అనేది అన్యాయం అని నేను ఒప్పుకుంటున్నాను. కాంగ్రెస్ నేతగా ఒప్పుకుంటున్నాను. కానీ హైకోర్టు స్టే ఇచ్చింది, హైకోర్టు ఒకటి ఇచ్చింది, అది జరుగుతున్నది. ఇప్పుడు గవర్నమెంట్ వర్కింగ్ డేస్ లో కాదు, దానికి కమిషనరేట్ ఉంది ఒకటి, దానికి అదే విధంగా మనకు VC ఉన్నారు. అందరు కలిసి రిప్రజెంటేటివ్ చేయడము తప్పేముంది అని అడుగుతున్నా. అట్లా చేద్దామని చెప్తున్నా. నేను కూడా వస్తా కావాలంటే. ఓకే రైట్. నిరంజన్ గారు దీనికి ఫైనల్ కంక్లూషన్ ఏమిస్తారు మీరు? ఇప్పుడు రిప్రజెంటేటివ్ అనేది మనం కూడా చేద్దాం, కాదంటలేం. నేను TRS కోసం అని కాదు, నిరుద్యోగ సమస్య గురించి అన్ని యూనివర్సిటీలు తిరిగి ఇది ఇట్లా అవుతుంది. గత ప్రభుత్వం నుంచి 10 ఏళ్ల నుంచి మనకు ఉద్యోగాలు రావట్లేదు, విధానాలు ఇట్లా ఉన్నాయని ఎక్స్ప్రెస్ చేసినాం. దాన్ని ఇప్పుడు సాధించగలిగి ఎక్స్ప్రెస్ చేసి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వెంటనే ఉద్యోగాలు కావాలని, అదేవిధంగా చొప్పదండి ఎమ్మెల్యే ప్రసన్న హరికృష్ణ అన్న లాంటి వాళ్ళు, చొప్పదండి ఎమ్మెల్యే సత్యం అన్న గారు కానీ ఒక ఉస్మానియా విద్యార్థిగా అన్న మీరు కంపల్సరీ రిప్రజెంటేటివ్ చేయాలి మన కాంగ్రెస్ నుంచి అని చెప్పించి ఉద్యోగాలు ఏపీయడంలో మనం కీ రోల్ గా పనిచేసినాం. అట్లానే నేను తప్పు పట్టట్లేదు. ఇక్కడ జరుగుతున్నది బాధాకరం. ఒక కార్యకర్తగా కానీ, కాంగ్రెస్ నేతగా కానీ బాధ ఉంది, నాకు కూడా ఉంది, కాదంటలేం. నేను అదే చెప్తున్నాను. రామకృష్ణ కానీ, అదేవిధంగా శ్రీచరణ్ కానీ, మిగతా విద్యార్థులకు కానీ మనం రిప్రజెంట్ చేసేది ఉన్నతంగా ఉండి అక్కడ పోయి ఎక్స్ప్రెస్ చేయగలిగితే వాళ్ళు బలంగా అక్కడ అడగాలి. ఇక్కడ వీళ్ళు పోలీసు వాళ్ళు మరి అన్యాయం, అది విద్యార్థులను అంత అన్యాయంగా తీసుకుపోతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కన్నా పోలీసులు అనే ఆలోచించాలి. దాన్ని మనము కమిషనరేట్ కాడ పోయి అడగాలి. రైట్ నిరంజన్ గారు. ఓకే రామకృష్ణ గారు మీరు ఏదో చెప్తున్నారు, చెప్పండి. ఏం లేదండి నిరంజన్ అన్న, ఓకే ఆయన ఇప్పుడైతే మాకు మద్దతు తెలపడం జరిగింది, మాకు చాలా సంతోషం. ఆయన కూడా ఈ సమస్యను ఒప్పుకున్నారు. ఇంకొకటి ఇప్పుడు అన్న ఒక విషయం చెప్పదలుచుకున్నాం మీకు. ఇప్పుడు ఆల్రెడీ 50 JCBలు ఆడికి వచ్చిన తర్వాత ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇస్తే అది సాధ్యమయ్యే విషయం కాదు.
మేము ఖచ్చితంగా ఇది దీనికి సంబంధించినటువంటి ఆ 400 ఎకరాల భూమి వచ్చి దక్కే వరకు మాత్రం ఖచ్చితంగా పోరాడతాము. ఇప్పుడు ఇంట్లోనే కూర్చున్నాము, తర్వాత ఇంటి బయటికి వచ్చి కూడా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. అందరి మద్దతు మాకు దొరుకుతుంది. కాంగ్రెస్ నేతలు ఎన్ఎస్యుఐ కూడా ఇప్పుడు మద్దతు తెలిపింది మాకు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎన్ఎస్యుఐ కూడా చెప్పినటువంటి పరిస్థితి, అందరూ కూడా మాకే సపోర్ట్ ఉన్నారు కాబట్టి మేమే గెలుస్తాము. ఖచ్చితంగా ఈ యూనివర్సిటీ భూమి మాకే దక్కుతుంది. అక్కడ ఉన్నటువంటి జీవాలను రక్షించడానికి ఎంతకైనా తెగిస్తామని చెప్పేసి ఇంకొకసారి చెప్తా ఉన్నా. ఓకే, ధన్యవాదాలు. ఓకే, రైట్. శ్రీచరణ్ గారు మీరు చెప్పండి. కాదు, హెచ్సియు ఆస్తులు అవి మనకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పగలగాలి అని చెప్తున్నా. గెలుపుకోవటం కాదు, ఆడ ఉండే భూములను నిరంజన్ అన్న ఒక విషయం చెప్తున్నా. నిరంజన్ అన్న, నేను ఒక్క విషయం అడుగుతున్నా మీకు. ఇప్పుడు ఆల్రెడీ 50 జేసీబీలు ఆడికి వచ్చిన తర్వాత ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇస్తే అవుతుందన్న పని మీరు చెప్పండి. ఇప్పుడు పోయి ఇచ్చొద్దాం, మన ఇద్దరం పోయి ఇచ్చేద్దాం. ఇప్పుడు అదే విధానం కమిషనరేట్ కి వెళ్ళి ఎవరెవరు ఉన్నారో అన్న ఒక విషయం చెప్పు. సంఘాలు ఎవరెవరు ఉన్నారు మీరు యూనివర్సిటీలో చూపించండి. అది జరిగిన విధానం టీవీ 9 కూడా వాళ్ళకు మనం రిప్రజెంట్ ఇవ్వడంలో తప్పేముంది అని చెప్తున్నా. ఒక విద్యార్థి మన జరిగిన అన్యాయాన్ని మనం లా వైజ్ గా డాక్యుమెంట్ వైజ్ గా ఇవ్వడంలో తప్పేముంది అని చెప్తున్నా. తప్పు ఇప్పుడు మనం అది అయింది ఇది అయింది అని చెప్పడం. నిరంజన్ గారు రామకృష్ణ గారు, మీరు ఏదైతే చెప్పారో ఈ సమస్యను కూడా మా 4 Sides టీవీ ఖచ్చితంగా అందరి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది. ఇక శ్రీచరణ్ గారు, దీనిపైన మీరు ఫైనల్ గా చెప్పండి. మీరు ఏ రకంగా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు? అక్కడ పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుంది అంటూ మీరైతే ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో దాన్ని ప్రభుత్వం దృష్టికి ఏ రకంగా తీసుకెళ్తారు? సార్, మేము చెప్పేది ఒకటే అండి. ఇది ఏదైతే ఉందో ప్రభుత్వం అన్యాయంగా మా భూమి తీసుకోవడం ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ ఆ పనిలో ఉంది. సగం జాగాను కూడా, ఫారెస్ట్ ని కూడా క్లియర్ చేయడానికి 50 జేసీపీలు వచ్చి శని ఆదివారాలు, ఈద్ రోజు, మళ్ళీ నాకు తెలిసి రేపు కూడా హాలిడే ఉన్నట్టుంది. అందుకే 3 రోజులు పెట్టుకొని 500 మంది పోలీసులు వచ్చి క్యాంపస్ లో మా యూనివర్సిటీలో మమ్మల్ని పోనీయకుండా, తిరగకుండా, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ మమ్మల్ని దిగ్బంధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో భాగంగా మేము చాలా నెక్స్ట్ కార్యాచరణ నిర్వహించుకొని ముందుకి వెళ్ళాలనుకుంటున్నాము. అన్నగారు ఇంతకుముందు నిరంజన్ అన్న గారు చెప్పుకుంటూ మేము కమిషనర్ అక్కడ ఉన్న వాళ్ళకి రిప్రజెంటేషన్ ఉంది అది అంటే, అన్న ఆ పరిస్థితులు లేవన్నా. ఇది ప్రజాపాలన జరుగుతలేదు ప్రస్తుతానికి. సాడ్ టు సే దాట్ ఇట్ మస్ట్ బి వెరీ డిసార్టనింగ్ ఫర్ యూ ఆల్సో. బట్ ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఎవరు వినట్లేదు. పోలీసులు వాళ్ళతో మాట్లాడడానికి లేదు. మేము అక్కడికి వెళ్తుంటే మా ఫోన్లు తీసుకొని, అక్కడ వీడియో తీసుకుంటే మా ఫోన్లు తీసుకోవడం కానీ అవన్నీ చేస్తున్నారు. నిన్న మా వాళ్ళు 57 మంది అరెస్ట్ అయినా, అంటే డీటైన్ అయినారు. డీటైన్ అయితే అందరి దగ్గర వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోన్ నంబరు, వాళ్ళ మదర్స్ ఫోన్ నంబరు, వాళ్ళ ఫాదర్స్ ఫోన్ నంబరు, కొంతమందికి తిండికి ఫోన్ చేసి మరి చెప్పినారు మీ కొడుకు ఇట్లా పోతున్నాడు. ఇవన్నీ ఎంత భయభ్రాంతులకు మమ్మల్ని గురి చేయడానికి చూస్తున్నారు. మా మీద ప్రెజర్ పెట్టడానికి చూస్తున్నారు. వీడియో రికార్డ్ చేస్తున్నారు మా వాళ్ళందరినీ. అంటే మిమ్మల్ని మేము చూసుకుంటాం, మళ్ళీ మీరు ఏమైనా చేస్తే అన్నట్టు. ఇట్స్ కైండ్ ఆఫ్ సాఫ్ట్ రిటర్న్ అనమాట. డైరెక్ట్ గా మీరు చెప్తలేరు, కానీ అవి చేయాల్సినవన్నీ చేస్తున్నారు. ఇంతమంది పోలీసులతో ఉంటే మేము ప్రజాస్వామ్యం ఉన్నామా లేదా మన పోలీసు రాజ్యంలో ఉన్నామా అన్నది మాకు అంటే అర్థమవుతలేదు అనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మేము డెఫినెట్ గా రాహుల్ గాంధీని కూడా కలవాలనుకుంటున్నాము. నిరంజన్ గారు, మీరు ఏమైనా మాకు అపాయింట్మెంట్ ఏమైనా ఇప్పగలిగితే మీరు తప్పకుండా మీరు ముందుకు రండి. మేము తప్పకుండా మీ ద్వారానైనా రాహుల్ గాంధీ గారి కన్నా, రేవంత్ రెడ్డి గారి కన్నా మేము పోయి మా వాదన పెట్టాలనుకుంటున్నాము. డెఫినెట్ గా అది యూనివర్సిటీ ఉంటే బతికితే 100 కనీసం ఒక 20-30 తరాలు బతుకుతాయన్న. యూనివర్సిటీ ఉన్నందుకే మనం చదువుతున్నాము. ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్స్, మన బలహీన వర్గాల్లో మనం చదవగలుగుతున్నాము. సో నేను మార్జినలైజ్డ్ కమ్యూనిటీ నుంచి వస్తాను. నేను ఫస్ట్ గ్రాడ్యుయేట్ మా ఇంట్లో నుంచి. సో నేను ఇవాళ వచ్చి మీ టీమ్ లో మాట్లాడగలుగుతున్నాను అంటే డెఫినెట్ గా నాకు ఎడ్యుకేషన్ వల్ల, యూనివర్సిటీ లాంటి స్పేస్ లో నేను కూడా ఉస్మానియాలో MBA చేసిన, ఇక్కడ నేను PhD చేస్తున్నా. సో నేను ఆబ్వియస్ గా నాకు తెలుసు విద్యాలయాలు, యూనివర్సిటీలు, విశ్వవిద్యాలయాల ఇంపార్టెన్స్ నాకు తెలుసు. డెఫినెట్ గా అది భావితరం కూడా కావాలంటే మనం చేయాల్సిందే. తెలంగాణ వచ్చింది బడుగు బలహీన వర్గాల కోసమే. దాన్ని బలపరచడానికే ఈ భూమిని కూడా కాపాడితే మన బడుగు బలహీన వర్గాలే చదువుతారు ఈ యూనివర్సిటీలో. మన భావితరమే బాగుపడుతుంది, మన తెలంగాణ బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది అని కంక్లూడ్ చేయాలని. ఓకే, రైట్. ఇక ఈరోజు మన 4 Sides టీవీ HCU
హెచ్సియు రగడ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు నిరంజన్ యాదవ్ గారికి, అలాగే రామకృష్ణ గారికి, శ్రీచరణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంతతోటి ఈ యొక్క చర్చా కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ఏదేమైనా ఇప్పుడు హెచ్సియు విషయానికి సంబంధించి 400 ఎకరాలు అక్కడ ఎటువంటి పర్యావరణం మాత్రం దెబ్బతినట్లేదు, దాని అనుగుణంగానే ముందుకు వెళ్తున్నామంటూ కూడా టీజీఐఏసీ అయితే చెబుతుంది. మరి ఇటు హెచ్సియు విద్యార్థులు మాత్రం అక్కడ పర్యావరణానికి సంబంధించి నెమలు కావచ్చు, పక్షులు చాలా వరకు అవి ఇబ్బందులు పడుతున్నాయి, పర్యావరణం దెబ్బతింటుంది, తద్వారా ఆ భవిష్యత్తు తరాలకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుందని కూడా వారైతే ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో అక్కడ మాత్రం ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన ఏ విధంగా స్పందిస్తుందని మాత్రం మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిన పరిస్థితి. దీనిపైన 4 Sides టీవీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా తన వంతు ప్రయత్నం తాను కూడా చేస్తున్నా తెలుస్తుంది. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాను. మరో కార్యక్రమం చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.